వర్షిప్ చేస్తూ మరి రాత్రి చాలా ఆలస్యమయ్యి 9 గంటల వరకు కూడా ఈ దినమంతా కూడా ప్రపంచంలో కోట్ల మంది భక్తులు ఒక్క దేవుడు ఆరాధించి ఆ ఒక్క దేవుడే సృష్టికర్త, ఒక్క దేవుడే విమోచకుడు, ఆ ఒక్క ప్రభువే ఆయన భూమికి ఆకాశానికి ఆయన మహారాజు అయి ఉన్నాడని చెప్పి సర్వభూమికి ఆరాధిస్తున్న నామం యేసు నామం కనుక అట్టి నామాన్ని మనం కూడా మరి ఆరాధించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి యొక్క వాక్య జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మనందరం ఆదికాండము 31వ అధ్యాయాన్ని తీసి దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు చూద్దాం. జెనసిస్ 31 దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 31వ అధ్యాయంలో ఇలాగున కొన్ని మాటలు రాయబడ్డాయి. అక్కడ ఏమని ఉందనంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క అధ్యాయంలో ప్రభు మనకు కొన్ని మాటలు చూపిస్తున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు, అలాగనే ఆ యొక్క యాకోబు యొక్క ఒక ప్రయాణాన్ని దేవుడు చూపిస్తూ ఆ యొక్క 31 నుంచి ఆ యొక్క యాకోబు జీవితంలో ఒక ప్రయాణాన్ని తీసుకొని వెళ్తూ 35వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఆ యొక్క జెనసిస్ 35 ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా దేవుడు మరి ఆనాడు అబ్రహాముకి ఇస్సాకు యాకోబుకి తరచుగా ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడేవాడు. ఆనాడు అలాగున మాట్లాడటానికి కారణము ఆనాడు ధర్మశాస్త్రం లేదు, దేవాలయం లేదు, యాజకుడు లేడు. ఈ 3 కాలము మరి అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలం తర్వాత ఆ తర్వాత ఆయన కుమారుడైన యాకోబు కుమారుడైన లేవి కుమారుడైన మోషే వచ్చేంత వరకు కూడా ఒక బుక్కు ధర్మశాస్త్రం అనేది ఏమీ లేదు. ఇశ్రాయేల్ అనే జాతిని దేవుడు స్థాపిస్తున్నప్పుడు కనుక మనం కూడా 1947కు ముందు భారతదేశం అంతా కూడా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడున్నప్పుడు ఏమీ లేదు. అంబేద్కర్ గారు ఏమీ రాయలేదు. అప్పుడు 1947 తర్వాత స్వాతంత్రం వచ్చినాక మనకు రాజ్యాంగము లేకపోతే ఆ యొక్క ఇవ్వబడింది, లేకపోతే చేసుకున్నాం. అలాగనే ఇశ్రాయేలీలు అనే ఒక జాతి స్థాపింపబడ్డప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళకి రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగాన్ని మనము ధర్మశాస్త్రం అంటున్నాం. కనుక ఈ ధర్మశాస్త్రము లేకున్న ముందు కూడా దేవుడు లేడా? ధర్మశాస్త్రం లేనప్పుడు ధర్మం లేదా? ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుడు ఉనికి లేదా అంటే ఎందుకంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మన 1947 తర్వాత మన భారత రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఏర్పడిందో దానికి ముందు ఇండియా లేదా? ఉంది, వేల సంవత్సరాల నుంచి. కానీ ఒక నియమమైనది ఏర్పడ్డప్పుడు మాత్రం స్వాతంత్రం వచ్చినాకనే వచ్చింది. కనుక అంతకుముందు ఏదో ఒక నియమం అయితే ఉండి ఉంటుంది. కనుక అశోకుడు దగ్గర నుంచి ఎంతోమంది పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళకు 200 ఏళ్ళు, దానికి ముందు 400 ఏళ్ళు ముస్లిమ్స్ పరిపాలించారు ఈ భారతదేశాన్ని. అంతకుముందు మన యొక్క భారతదేశంలో ఎన్నో డైనాసిటీస్ మరి ఆ యొక్క రాజవంశీకులు పరిపాలించారు. అలాగే ఇక్కడ ఈ మాటలు ఏం చెప్తున్నా అంటే యాకోబు కాలంలో ధర్మశాస్త్రం లేదు, కానీ మరి ధర్మశాస్త్రం లేకపోతే దేవుడు మాట్లాడలేడా అనేది మీకు క్లారిఫికేషన్ కొరకు ఈ మాటలు చెప్పాను. ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే, అంతకుముందు ఆయన నోరున్న దేవుడే కనుక మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? యాకోబు, నీవు ఒక 20 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి పారిపోయావు. నువ్వు పారిపోతున్నప్పుడు ఒక దగ్గర నీకు నేను దర్శనం ఇచ్చాను. ఆ దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చూసావో గుర్తుంది కదా నీకు? భూమి మీద నుంచి ఆకాశం అంతా నిచ్చెన ఒక ల్యాడర్ చూసావు, దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ రోజు నీకు నేను వాగ్దానం చేశాను, నిశ్చయంగా నిన్ను తీసుకొచ్చి దేశంలో స్థాపిస్తాను, నీ పిల్లలకి యొక్క మరి స్థలాన్ని ఇస్తాను, కానీ ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వు తిరిగి వస్తున్నావే అని చెప్పి ఆ స్థలంలో నాకు ఒక మందిరాన్ని కట్టుమన్నాడు. అక్కడ మందిరం కాదు, బలిపీఠం కట్టుమన్నాడు. ఇది చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు అని అతను తన అన్నను తన తండ్రిని మోసం చేసి ఇంట్లోంచి పారిపోయినాక అతడు పద్దనారం అని సిరియా వైపు వెళ్ళి అక్కడ 20 ఏళ్ళు తన అత్త మామల దగ్గర ఉండి, తన యొక్క కూతురునిచ్చిన మామ దగ్గర ఉండి పిల్లలను కని అక్కడి నుంచి తిరిగి ఇప్పుడు అతను ఎక్కడికి వస్తున్నాడంటే పుట్టింటికి వస్తున్నాడు. యాక్చువల్గా పుట్టింటికి ఎవరు పోతారంటే మరి అమ్మాయిలు పోతారు, కానీ యాకోబు రివర్స్, పుట్టింటికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలము ఆ యొక్క ఇల్లరికంలో గడిపేసేసాడు 20 ఏళ్ళు. కనుక ఇల్లరికంలో ఉన్న మజా నీకు తెలుసా అని ఒక పాట కూడా ఉంది. కనుక అలాగన ఆయనకు ఆ మజా తీరిపోయింది ఇల్లరికంది. ఎందుకంటే మొహం మీద యాకోబుని అసహించుకుంటున్నారు. అతని మామ, అతని బావమరుదులు ముఖము మీదనే అతన్ని వీడు దొంగ మా దగ్గరకు వచ్చి మొత్తం సంపాదించుకున్నాడు, మాదంతా దోచేసుకున్నాడు, మాదంతా లాగేశాడు అని మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో అప్పుడు చాలా బాధపడి అప్పుడు దేవుడి వైపు తిరిగితే దేవుడు అన్నాడు, అప్పుడు సరిపోయిందా అని అడిగాడు. సరిపోయింది అన్నాడు. లేవు ఇక్కడి నుంచి అన్నాడు. ఇక లేచి
నీ తండ్రి ఇంటికి బయలుదేరమన్నప్పుడు లేచి యాకోబు తన భార్యల్ని పిల్లల్ని తీసుకొని ఆయన తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఇస్సాకు కనాను వాగ్దాన దేశానికి వస్తున్నాడు. ఆ దారిలో ఈ సంఘటన జరిగింది కనుక దీన్ని మనం చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇంతకు ముందు నువ్వు ఒక కర్ర తీసుకొని ఏమీ లేని వాడవై బయలుదేరి వెళ్తున్నప్పుడు నీకు ఒక చోట దర్శనం ఇచ్చాను, ఆ స్థలములో మరి ఇప్పుడు నాకు ఒక బలిపీఠం కట్టాలని మొదటి వచనం నేను చదివాను కదా. ఇప్పుడు రెండో వచనం చూడండి. యాకోబు తన ఇంటి వారితో తన ఇద్దరు వారితో, మీ ఇద్దరు అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రంలో మార్చుకొనడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము అని చెప్పి, నా శ్రమ దినమే నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టదని చెప్పాను. వారు తమ ఇద్దరిని దేవతలన్నీ తమ చెవులకున్న పోగుల్ని యాకోబునకు అప్పగింపుగా యాకోబు షెకెము దగ్గర మస్తిక కింద వాటిని దాచిపెట్టినని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత నిజంగా అక్కడ బలిపీఠం కట్టాడు. 7వ వచనంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దానికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టారు. ఎల్ అంటే ఆ యొక్క హీబ్రూ భాషలో దేవుడు అని, కనుక ఎల్ బేతేల్ అనే పేరు అక్కడ పెట్టి అక్కడ మరి వాళ్ళ యొక్క రిబ్కా దాది అయిన, అంటే వాళ్ళ అమ్మ యొక్క దాది అయిన దెబోరా చనిపోయిన స్థలం కనుక అక్కడ ఇంకొక దానికి అల్లోన్ బాగూత్ అనే పేరు కూడా పెట్టారు, అంటే ఏడుపు చెట్టు అని కూడా పేరు పెట్టారు. సో ఈ ప్రాంతాలు అయిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది వాళ్ళు లేచి ఇంకా ముందుకు వెళ్ళారు. దేవుడు బలిపీఠం కట్టి బలి ఇచ్చి దేవుని ఆరాధించి ఆ తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనతో యాకోబుతో చాలా మంది ఉన్నారు. ఆయనతోటి చాలా విస్తారమైన ఆ యొక్క ఆస్తి సంపాదించాడు అతను. గొర్రెలు, గొడ్లు, దాసులు, దాసనాలు, అలాగనే భార్యలు ఉన్నారు అతనికి, భార్యలు, పిల్లలు ఉన్నారు, 10 మంది ఆ యొక్క పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది ఆయన లేచి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఒక విషయం జరిగింది. అదేమిటనంటే దేవుని యొక్క వాక్యముతో, దేవుని వాక్యంలో 15వ వచనం, తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అని పేరు పెట్టెను. 16వ వచనంలో వారు బేతేల్ నుండి ప్రయాణం అయిపోయారు. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గంలో కొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడాను. ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో మిడ్ వైఫ్ అంటుంది, భయపడద్దు, ఇదే నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను, ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రికి అతనికి బెన్యామీను అని పేరు పెట్టింది. బెన్యామీను, బెనోని అంటే కూడా కుడి చేతి పుత్రుడు అని చెప్పి మరి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. అలాగనే పెట్టుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాక రాహేల్ను బెత్లెహేముకి ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టారు. అక్కడ సమాధి కట్టారు, అక్కడ స్తంభం పెట్టారు, అది నేటి వరకే ఉందని చెప్తూ ఇశ్రాయేల్ అక్కడి నుంచి మిగ్దోల్ ఏదోరు కవతల గుడారం వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బైబిల్లో ఉన్న ఈ మాటలు, ఈ అధ్యాయంలో ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క వాక్యము చెప్తోంది. మరి దేవుడు ఆరాధించమన్నప్పుడు లోబడ్డ యాకోబు దేవునికి ఆ యొక్క కావలసిన ఆ బలిపీఠం కట్టినప్పుడు దేవుడికి లోబడి అందరు ఇచ్చేసినాక అలాగున దేవుడికి లోబడి దేవుడి మాటకు విధేయత చూపించి ఎంతో చక్కగా దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలంలోనే బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి ముందుకు సాగుతున్నప్పుడు దేవుణ్ణి ఇంత ఆరాధించిన తర్వాత యాక్సిడెంట్లు జరగచ్చా? దేవుణ్ణి ఇంత ప్రేమించి ఆయనకు లోబడ్డ తర్వాత విధేయత చూపిన తర్వాత ఇలాంటి మరణాలు సంభవించవచ్చా? దేవుణ్ణి ఆ యొక్క హత్తుకొని దేవుడు కాక వేరే దేవుణ్ణి పూజించి ఆరాధించకున్నప్పుడు ఆయన చెప్పిన మార్గంలోనే, ఆయన చెప్పిన చోటనే, ఆయన కోరుకున్న రీతిగానే చేసినాక కూడా ఆ కుటుంబంలో సావు రావడం ఏంటి? యాకోబు ఎక్కువగా ప్రేమించిన రాహేలు చచ్చిపోవడం ఏంటి? రాహేలు పుట్టిన నుంచి బయలుదేరింది, మెట్టినంటికి వెళ్ళలేదు, మధ్యలో చచ్చిపోయింది. కనుక ఆ యొక్క ఎఫ్రాతాకు దానికి మధ్యలోనే చనిపోయిందని, బేతేలుకు మధ్యలో చచ్చిపోయిందని బైబిల్ చెప్తుంది. ఈ రోజు కూడా మనం ఒకవేళ ఇశ్రాయేల్ టూర్కి వెళ్తే బహుశా రాహేల్ సమాధి చూపిస్తారేమో మనకు, ఎందుకంటే అలాగునా దేవుడు వాటిని భద్రపరిచింటాడు. చాలా సమాధులు చూపిస్తారంటే వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఆ యొక్క దావీదు సమాధి చూసాము, ఆ సమాధులు చెప్తూ ఉంటారు. అలాగనే మరి రాహేల్ సమాధి కూడా చూపిస్తారేమో. ఇదేం కట్టుకాల కాదు, ఇది కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. రాహేల్ ఎందుకు మృతి పొందిందంటే, రాహేలు తన జీవితంలో ఒకటి తను భయంకరంగా ప్రేమించింది, దేవుడు దాన్ని భయంకరంగా విసర్జించమన్నాడు. అది ఆమెకున్నది ఏమిటంటే తన తండ్రి ఇంట దేవతలను దొంగిలించింది.
ఆ యొక్క దేవతలను బొమ్మలను దొంగిలించి వాటిని తీసుకొస్తుంది. దేవుడు బహుశా ఇక్కడ లాస్ట్ అవకాశం ఇచ్చాడు. నన్ను ఆరాధించేటప్పుడు ఇవేవి ఉండకూడదు అన్నప్పుడు దేవుని వాక్యంలో చూడండి 2వ వచనంలో, యాకోబు తన ఇంటి వారితో తన ఎద్దున వారితో మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము అని చెప్పి యాకోబు ఈ యొక్క ఇశ్రాయేలు దేవుణ్ణి ఎరిగినవాడా, ఆయన తన మహిమను ఇతరులతో పంచుకోలేని దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఖచ్చితంగా మనము ఆ యొక్క పరిశుద్ధత విషయంలో, శుభ్రపరుచుకునే విషయంలో, మనం విసర్జించే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏమి జరుగుతుంది అంటే బైబిల్లో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి జరుగుతుందండి. ఖచ్చితంగా బైబిల్లో ఈ మాటలు రాసి దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు. నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నంత మాత్రాన ఆయన నమ్ముతాడని కాదు, కానీ ఆయన ఆరాధించినాక ఇలాంటి మరణాలు జరగడము మన బ్రతుకుల్లో దేవుడు విసర్జించమన్నవి ఎంతగా విసర్జించకపోవడం అండి. ఒకసారి ఒకతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఏమని అడిగాను, ఏమైందని అంటే యాక్సిడెంట్ అయిందని. మరి యాక్సిడెంట్ అయితే చాలా దుఃఖం కదా, ఎట్లా ఉన్నదంటే నాకు బాగానే ఉంది, బండికి ఏమైనా అయిందా, బండికి కొంచెం మాత్రం తగిలింది. మరి ఎందుకు నాకు ఇచ్చేసామంటే ఒకటి జరగరాని జరిగిపోయింది. ఏం జరిగిందంటే ఇతను యాక్సిడెంట్ చేసినప్పుడు మరి ఎవరికైతే తగిలిందో ఆ వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అది పెద్ద గొడవ అయిపోయింది. వాళ్ళంతా లేచి ఆ యొక్క శవాన్ని పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేసి ఆపేసి ఇప్పుడు ఈ యొక్క యాక్సిడెంట్ చేసిన ఈ యవనస్తుడు అతన్ని పట్టుకొని మరి కేసు పెట్టాలంటే అతను పారిపోయిన తర్వాత చివరికి పోలీసు వాళ్ళు వెతుకుతా ఉన్నారు. వెతికిన తర్వాత నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసు అడ్రస్ ఎక్కడ ఉందో. మరి నేను మంచిగా ఏంటంటే ఇట్లా చెప్పిన తర్వాత అయ్యో అని చెప్పి నేను అతనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచిగా నువ్వు సరెండర్ అయిపోవడం బెస్ట్, లేకపోతే బాగా భయంకరంగా ఉంటుంది, వాళ్ళు చంపినా కొడతారు, వాళ్ళ మనిషి చనిపోయాడని చెప్పినప్పుడు తర్వాత పోలీసు వాళ్ళకు దొరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఆ తర్వాత కేసు నడిచింది. తర్వాత నేను సహాయం చేసి అతనికి కొంత ఇవన్నీ అంటే ఏదో నాకు తోచింది చేసినప్పుడు నాకు తర్వాత తెలిసిందే అసలు ఎక్కడికి పోయి వస్తున్నావు. రాత్రి వస్తున్నాడు రిటర్న్. రాత్రిలో సరిగా వెహికల్స్ లైటింగ్ ఉండదు, కనపడినప్పుడు మరి అతను ఆ యొక్క వెహికల్ని ఆ యొక్క వ్యక్తి కనపడక గుద్దినప్పుడు అవతల వ్యక్తి బహుశా కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది కనుక తగలని చోట తగిలి కింద పడ్డాడు. ఇమ్మీడియట్గా ప్రాణం పోయింది. సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పినప్పుడు మరి అతని జీవితంలో రాహేలు ఎట్లా ఇబ్బందుల్లో పడిపోయిందో, లేకపోతే ఆ యొక్క కుటుంబము ఇక్కడ కూడా ఈయన జీవితంలో పడిపోయింది. మరి ఈయన ఎవరు అని అంటే చక్కగా చర్చికి వెళ్ళే అతనే, దేవుని బిడ్డగానే ఉన్నాడు, ఆరాధనకి వెళ్తున్నాడు, అన్నీ వెళ్తున్నాడు. మరొక రోజు వెళ్ళి అతను రిటర్న్ వస్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాడా? కాదు. అతను ఇంకేదైనా ఒక మంచి ఆరాధనకి వెళ్ళి వస్తున్నాడా? కాదు. తర్వాత నాకు తెలిసినప్పుడు నాకు ఈ ఘటన గుర్తొచ్చింది. అతని జీవితంలో వివాహమైన ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఆ స్త్రీ దగ్గర నుంచి రిటర్న్ వస్తున్నప్పుడే జరిగింది. ఇది అయిపోయింది, బొక్కలో పెట్టేసేసారు, జైలు, తర్వాత ఎంతో ఫైను, వాళ్ళు 6-7 లక్షలు డిమాండ్ చేశారు. ఇదంతా గందరగోళం అయిపోయింది, లైఫ్ అంతా చాలా భయంకరం అయిపోయింది. ఆ తర్వాత ఇక నేనైతే చెప్పాను, ఇలాంటి సిగ్గుమాలిన పనిచేసి నాకు ఫోన్ చేయడం ఏంటి, నా హెల్ప్ కోరడం ఏంటి, నువ్వు అసలు నీ బతుకులు అంటే చాలా తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ కేసు ఎన్నో ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత బయటికి అయితే వచ్చాడు. కానీ ఈ రోజు వరకు నేను చెప్తున్నానండి, బైబిల్ అంటుంది దేవుడి వాక్యము మనతో సూటిగా మాట్లాడినప్పుడు ఈ వాక్యముతో ఆటలాడటం కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, యాకోబు చెప్తూ ఉన్నాడు, లేచి మీరు శుభ్రపరచుకోండి, తీసేయండి. మనం వెళ్తున్న దేవుడు భయంకరుడైన దేవుడు. ఆయన బేతేల్లో ఆయన మనం ఆరాధించవలసింది. ఆ దేవుడు ఎందుకు అక్కడ బలిపీఠం కట్టమని నాకు చెప్తున్నాడు. ఆయనకు ఒక అవసరం ఉంది, అది తర్వాత ఫ్యూచర్లో కనుక నన్నే అడుగుతున్నాడు కనుక నేను ఆయన, కానీ నాతో ఉన్న మీరు వీటిని విసర్జించకుండా రాకూడదని చెప్పినప్పుడు రాహేలు బ్రతుకులో విగ్రహాలు ప్రాణం తీసేసినాయండి. ఈ విగ్రహాలే కాదు, బైబిల్ చెప్తుంది ఇంకా మనం విసర్జించవలసిన అనేకం ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటి నేను చెప్తుంది మనము కొన్నిటిని విసర్జించాలి, ఫ్యూ. కనుక ఎక్కడుంది? మనందరం కొలస్సీలకు రాసిన పత్రికలోకి వెళ్దాము. దయచేసి అపోజిట్ అయిన పౌలు కొలస్సీ అనే ఒక సంఘానికి లెటర్ రాసినప్పుడు అది బైబిల్లో మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేర్చి కొలస్సీ అనే సంఘానికి, కొలస్సియన్స్ అనే ఒక సంఘానికి కొత్త నిబంధనలో 283 పేజీలో ఉన్న అపోజిట్ అయిన పౌలు కొలస్సీలకు రాసిన ఈ పత్రికలో ఆయన 3వ అధ్యాయంలో
కొన్ని అనే ఒక మాట వాడుతున్నాడు. కొన్ని అని చెప్పట్లేదు కానీ అక్కడ కొన్ని ఉన్నాయి కనుక మనందరం కూడా ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక తీసి 3వ అధ్యాయం మనం తెచ్చుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా చెప్తాను, గ్రహించాలి. ఈ యొక్క కొలస్సీల్లో కొన్ని అనే ఉన్నాయి. ఆ కొన్నిట్లో దేవుడు నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయము, మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటినే వెతకండి చెప్తున్నాడు. నువ్వు 16 వదిలిపెట్టి కనాను వైపు ఇస్సాకు యాకోబుల దగ్గరికి వెళ్తున్నట్టంటే పైనున్న వాటిని వెతికినట్టుగానే ఉండాలని చెప్పి ఆనాడు యాకోబు బయలుదేరినప్పుడు అంతే చెప్తున్నాడు. మనం పైనున్న దేవుడిని ఆరాధించడానికి బేతల్లో బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాం అని చెప్పి అతను చెప్పినప్పుడు ఆ మాటకు లోబడ్డప్పుడు బతికారు. కానీ దానికి అవిధేయులైన మాత్రమే పోతారు కనుక దేవుడు చెప్తున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ క్రీస్తు దేవుని కృపాసన కూర్చున్నాడు. పైనున్న వాటి మీద కానీ భూసంబంధమైన వాటిని మనసు పెట్టుకునబడి ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపడతారు. కావున భూమి మీద మీ అవయవాలను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను దేవుడు ఒక వాక్యం చెప్తుంది. ఆ తర్వాత విగ్రహాలను ఆపేక్షను చంపివేయడి, వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వాటి మంది జీవించినప్పుడు మీరును మరి చీకటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఈ మాట రౌండ్ చేసుకుంటే దేవుడు అన్ని పైన చెప్తున్నవన్నిటిని విసర్జించమంటున్నాడు. అసలు విసర్జన అంటే ఏమిటి? విసర్జన అనే మాట మనం వాడుతుంటే ఇది పాత తెలుగు మాట కనుక మనకు అర్థం కాకుండా ఉంటుంది. మనం ఇక్కడ దేవుడు అన్నాడు ఈ పైన వాటిని తీసివేయండి అనలేదు, పక్కకు పెట్టండి అనలేదు, వదిలించుకోండి అనలేదు, వాటికి దూరంగా ఉండండి అనలేదు, వాటి విషయమై ఆలోచన చెయ్యండి అని అనలేదు. డైరెక్ట్ వీటిని విసర్జించండి అంటున్నాడు. ఖచ్చితంగా విసర్జించడం అంటే మనం దేన్ని విసర్జిస్తామంటే మలమూత్రాలను విసర్జిస్తాము. ఖచ్చితంగా ఆ మాట వాడారు కనుక విసర్జించడం అంటే అసహ్యమైనవి, అవి మనకు ఎంత మాత్రము కూడా మనకు మేలుకరము కానివి విసర్జించుమనే మాట తెలుగులో వాడాడు కనుక ఇక దేవుడు అంటున్నాడు ఈరోజు ఎవరైనా వాటిని విసర్జించకపోతే అది శరీరానికి ఎంత భయంకరమో. కనుక ఈ శరీరంలో ఉండే ఈ బాడీ సిస్టంలోనే మనము కూడా అలాగన విసర్జించకపోతే అవి బాడీలో ఉండిపోతే కంపెక్కి మనిషి యొక్క శరీరము, ఆరోగ్యము, ఆందోళనతోటి ఎంత డేంజర్ గనక బైబిల్ చెప్తుంది విసర్జించమని చెప్తుంది. ఒక దేవుని బిడ్డ అయ్యుండి చర్చికి వెళ్తూ ఆరాధిస్తూ ప్రభువుని ప్రేమించినట్టుగా నటిస్తూ కూడా భార్య ఉండగా ఇంకో దానితో సంబంధం పెట్టుకొని అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు రాత్రిలో నీకేం సేఫ్టీ ఇస్తాడు దేవుడు? నీకు మోటార్ సైకిల్ గుద్దితే చచ్చిపోయాడు ఒకడు, మర్డర్ అయ్యింది, ఆ యొక్క హత్య కిందగా లేకపోతే యాక్సిడెంట్ ఏ కేసు పెట్టారో తీసుకుపోయి జైలు వేసేసారని దేవుడు వాక్యం చెప్తుంది. మన బ్రతుకుల్లో విసర్జించేవి ఏమిటో దేవుడు స్పష్టంగా రాసిపెట్టాడు కదా. ఇక్కడ కొలస్సీ 3వ అధ్యాయంలో నేను 3 సంగతులు చెప్తాను. ఫ్యూ, కొన్ని అని చెప్తున్నాడు. ఫ్యూ అనే మాట బైబిల్లో 65 టైమ్స్ ఉందండి. 65 సార్లు కొన్ని అనే మాట బైబిల్ అంతటిని లెక్క పెడితే దేవుడు చెప్తున్నాడు. వాటి గురించి ఇంకెన్నో మెసేజ్లు మనము ధ్యానించుకోవచ్చు. కానీ కొలస్సీ పత్రికలో చెప్తున్నాడు, కొలస్సీ పత్రికలో కొన్ని ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు దేవుడు. 3వ అధ్యాయంలో చెప్తున్నాడు నువ్వు విసర్జించవలసిన వాటిని విసర్జించకుండా నువ్వు నటించి దేవుని యొక్క ఇప్పుడు రాహేలు యాకోబుకు భార్యనే అయినా దేవుడు కాపాడా? ఏం కాపాడలేదు. ఇతను చర్చికి రెగ్యులర్గా వెళ్తున్నాడు, మరి అయినా మటుకు యాక్సిడెంట్ ఎందుకో మరి కాకుండా దేవుడు ఆపలేదు. ఆ చీకట్లో మనిషి ఎందుకు కనపడలేదు? ఆ చీకట్లో ఆ మనిషి వచ్చి యాక్సిడెంట్ చేసి గుద్దుకోవడం ఏంటి, చావడం ఏంటి, జైల్లో వెళ్ళి పడిపోవడం అంటే అంతా కూడా భయంకరమే అయిపోతుంది. చాలా మంది అనుకుంటున్నారు మనకు యాకోబు తెలుసు కదా, మనం కూడా బలిపీఠాలకు దగ్గరలో ఉన్నాం కదా, మనము ఆ దారిలోనే ఉన్నాం కదా. దేవుడు అన్నాడు ఆ దారిలో ఉన్నంత మాత్రాన కాదు. దేవుడు విసర్జించమన్నవి నీ బ్రతుకులో కొంతకాలం పెట్టుకున్నాక దేవుడు చూసిన తర్వాత దేవుడు ఒక్కసారి ఆయన చెయ్యి వదిలిపెట్టినప్పుడు రాహేలు వలె ఆమె ప్రయాణములోనే ఆమె చచ్చిపోయింది. ఆమె తన మామ ముఖము చూడలేదు. ఈనాడు ఉన్నట్టుగా ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్లో లేవన్నాడు కనుక వాళ్ళ యొక్క మామ ముఖము చూచి మామ దగ్గరికి వెళ్ళి అత్త దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకొని ఇదిగో నా అత్త మామలని చెప్పి తన పిల్లల్ని చూపించుకొని సంతోషపడటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? తన బతుకులో తన తండ్రి దగ్గర లాబాను ఇంటిలో విగ్రహాలను విసర్జించమని తన భర్త యాకోబు ఎంత చెప్పినా వినలేదు కనుక ఒకరోజు వాటితోటే
ఆమె మరణించింది. కానీ దేవుడు అన్నాడు కనుక దేవుని యొక్క వాక్యంలో ఎంత మంచి మాట ఉంచుడండి. మనందరం కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలో ఎన్ని స్పష్టమైన మాటలు ఎన్నిసార్లు చదివాం. ఇంకొకసారి 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుగునకు చీమితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. రోమన్ క్యాథలిక్స్ కూడా వాక్యం ఉందో లేదో వాళ్ళ బతుకుల్లో తెలుసుకోవాలి. రోమన్ క్యాథలిక్స్ దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక. అసలు విగ్రహం అంటే అది దేవుని ఆలయం కాదు. ఎందుకంటే దేవుడు అంటే ఆత్మ, ప్రాణం కూడా కాదు. దేవుడు అంటే శరీరం కాదు, ప్రాణం కాదు. దేవుడు అంటే ఆత్మ. ఆత్మ అంటే సకల ప్రాణానికి ఆధారమైన వాడు, సకల జీవానికి ఆధారమైన, సకల జీవానికి ఉనికి అయిన దేవుడు. ఆ దేవుడు రాళ్ల రప్పల్లో ఉండడం ఏంటండి? ఆ దేవుడు వెండి బంగారం ఉండడం ఏంటి? సో ఎక్కడైనా విగ్రహం ఉందంటే దేవుని ఆలయం కాదు. అది ఫస్ట్, అది ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని ఆలయం అంటేనే విగ్రహం ఉండదు. సో దిక్కుమాలిన రోమన్ క్యాథలిక్స్కి వాళ్ళు బైబిల్లో ఇక్కడ ఉంది వాళ్ళ దగ్గర, ఇంకో మనకంటే ఎక్కువ బుక్స్ ఉన్నాయి రోమన్ క్యాథలిక్స్కి. ఇంకా అపోక్రిఫా అని కొన్ని బుక్కులు ఉన్నాయి కనుక అవి కూడా ఉన్నాయి. మరి పాత నిబంధనలు అదే నిర్గమాకాండం 20వ అధ్యాయం సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడుగా. మరి మీరు ఏ ఒక్క విగ్రహాన్ని చేసుకోకూడదని, ఆకాశం భూమి కింద ఏ రూపాన్నైనా మీరు చెక్కకూడదు, దాన్ని సాగిలపోకూడదు ఏ ప్రతిమని చెప్తే మళ్ళీ విగ్రహాలు ఏమిటి? కనుక రాహేలు విగ్రహాలు అయితే తెచ్చుకుంది కానీ ప్రాణాన్ని అయితే తెచ్చుకోలేదు కదా, చచ్చిపోయింది దారిలో. దేవుడు చెప్తున్నాడు విసర్జించాలి వాటిని అని చెప్పి. కనుక చివరికి ఈరోజు క్రైస్తవులు ఎవరు విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ కొలస్సీ 3:5 ఉన్నట్లు ధనాపేక్షే విగ్రహారాధన. దేవుడు మళ్ళీ అది కూడా చెప్పాడు. కనుక ఎవరు చూడండి బైబిల్ అంటే దేవుని ఆలయం విగ్రహాలతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు వారి నుంచి వేరైపోవాలి, వేరుగా ఉండాలి, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకున్నాను, మీ మధ్యలో ఉంటాను సెలవిచ్చిన దేవుడు. మొట్టమొదటి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ప్రకారము మనమందరం కూడా విసర్జించవలసినవి ఏమిటి? ఎందుకు అంటే ఈ మాటల్లో మనం ఈ యొక్క 13వ సంవత్సరం లేకపోతే ఈ యొక్క ప్రపంచమంతా శ్రమ దినాలని లెంట్ డేస్ ఆచరిస్తున్న ఈ దినాలలో కూడా దేవుడు అంటాడు ఇకనైనా ఈ ప్రార్థనలు బట్టి, ఇకనైనా ఈ యొక్క భక్తిని బట్టి, ఇకనైనా క్రీస్తు శ్రమల దినాలని నువ్వు విసర్జించకుండా దేవుడు అంటున్నాడు ఆఖరి మాట, వాటిని విసర్జించు అని చెప్తున్న దేవుడు 2వ ఆప్షన్ ఏమిస్తున్నాడు? నేను నిన్ను విసర్జిస్తాను కదండి. అది పాత నిబంధన మాట. కొత్త నిబంధన మాట, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, నులివెచ్చని ఉంటే ఊసి పారేస్తా అన్నాడు కదా. ఎవరైనా ఉమ్ము మింగుతారా? ఉమ్ము బాగా టేస్ట్గా ఉందని, ఉమ్ము మంచిగా ఉందని మింగేవాడు ఎవడున్నాడండి? ఉమ్ము లేకపోతే అది ఊసి పారేసేదే, విసర్జించేది అది కూడా మనము. అలాగనే దేవుడు పాత నిబంధనలు విసర్జన అంటే నేను ఉమ్మి వేస్తానంటున్నాడు. కనుక కొలస్సీ పత్రిక రాస్తూ పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు, మీరు విసర్జించవలసినవి త్వరగా విసర్జించండి. రాహేలు తన అత్త మామల మొహం చూడలేదు, అత్త ఇంటిలో అడుగు పెట్టలేదు. కనుక దేవుడు అన్నాడు విగ్రహారాధన సంబంధమైనవి ఏవైనా, ఇంకా అక్కడ చెప్పబడినవి ఏదైనా విసర్జించకపోతే దేవుడు అంటున్నాడు మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరని చెప్తూ కొలస్సీలో 3వ అధ్యాయం చూద్దాం మరొకసారి. అక్కడ ఉన్న ఆ మాటలు దేవుడు విసర్జించమన్న వాటిని అన్నింటినీ కూడా దేవుడు కొన్ని అంటున్నాడు. కనుక కొన్నిట్లలో దేవుడు చెప్తున్నాడు జారత్వము విసర్జించాలి, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహం, ధనాపేక్షను వివర్జించాలి. అంతేకాదు కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, నీ నోట భూతులు, వీటన్నిటినీ కూడా విసర్జించాలి అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు 2వ చూద్దాం చూడండి. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా 2 శామ్యూయల్ 2వ సమూయేలు గ్రంథం తీసి 2వ సమూయేలు గ్రంథం 2 శామ్యూయల్ తీసి ఇది ఇక్కడ మనం 18వ అధ్యాయం తీద్దాం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం తీస్తే ఈ అధ్యాయంలో యుద్ధము మోపుగా జరుగుతుంది. యుద్ధము జరుగుతున్నప్పుడు 2 దేశాలకు యుద్ధం జరుగుతుంది కదండి. 2 దేశాలకు యుద్ధం జరుగుతుంది, లేకపోతే 2 జాతులకు, 2 మతాలకు, 2 విభిన్న వర్గాలకు జరుగుతుంది. కానీ ఈ యుద్ధము ఈ 18వ అధ్యాయంలో ఉన్న యుద్ధము ఒక వింతైన యుద్ధము. ఇది ఒక చెప్పాలంటే దుఃఖకరమైన యుద్ధము. ఈ యుద్ధము చాలా చెప్పాలంటే అది అంత యుద్ధం, అంతర్గత యుద్ధం, లేకపోతే ఆ యొక్క ఫైటింగ్ జరుగుతుంది. ఏంటి యుద్ధం అని అంటే దేవుని యొక్క సన్నిధిలో కొంతకాలం క్రితము తెలుగు యుద్ధం చేసుకున్నారు. దాన్ని ఏమన్నారు? తెలంగాణ విమోచన అన్నారు కదా. ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు? ఏం తెలంగాణ లేదు, ఏమీ లేదు కదా అన్నారు కదా అని చెప్పి కదా. ఆయన కిరణ్ కుమార్ ఒక పాట రాపిచ్చాడు. ఆ పాట ఎంత ఇష్టమో నాకు కదా. చాలా టీవీలో చాలా వచ్చిందండి, అది రికార్డ్ చేసి పెట్టుకున్నాను, ఎక్కడ పోయిందో.
అంటే ఎవడురా చీల్చే అని ఒక పాట రాశాడండి కదా అని. అంటే ఈ యొక్క ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టం తప్పు 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 అని చెప్పి ఒక పాట వచ్చేది, దాంట్లో చాలా బాగుండేది ఆ పాట. అలా సరే ఎంత చెప్పి ఎన్ని పాటలు పాడినా కానీ కదా తెలంగాణ బిడ్డ ముద్దు బిడ్డ అయ్యాడు, చివరికి తెలంగాణ వచ్చేసింది, అయిపోయింది. ఎవరు అనుకున్నారు? తెలుగు వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇద్దరు తెలుగులో తిట్టుకోవచ్చు బూతులు. వేరే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే కష్టం తిట్టాలంటాడు, వాడికి అర్థమవుతుందో లేదో అని. ఇక్కడ ఏముందండి, ఏదన్నా అర్థమవుతుంది. అట్లా తెలుగు వాళ్ళు తనుకొని చివరికి పార్లమెంట్లో లగడపాటి ఏం చేశాడు, కళ్ళల్లో చల్లైనా సరే మొత్తానికి ట్రై చేసినా ఆగలేదండి. తెలంగాణ ఆవిర్భావం అయిపోయింది, ఎలక్షన్స్ కదా, ప్రీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ ప్రభుత్వం కూడా స్థాపించి పడిపోయింది. ఇలా అంతా ఉన్నప్పుడు మనకు బయట రాష్ట్రాలకు ఎట్లా ఇది ఉంటుందో, ఈ యొక్క యుద్ధం 18వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల తండ్రి కొడుకుల యుద్ధం అండి. ద ఫాదర్ ఇస్ డేవిడ్, ద సన్ ఇస్ అబ్షాలోమ్. అబ్షాలోముకి ఆ యొక్క తండ్రికి సొంత కడుపున పుట్టిన కొడుకు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి అతడు ఘోరమైన కూపు అంటారు, అంటే ఆ యొక్క తండ్రి యొక్క సింహాసనాన్ని కూల్చి దాని మీదకి ఎక్కాలనుకున్న సొంత కొడుకు యొక్క తండ్రికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. కనుక ఈ అబ్షాలోము గురించి నేను దాదాపు 10 ఏళ్ల నుంచి కాదు 15 ఏళ్ల నుంచి చెప్తున్నాను. ఎవరైనా మన యూత్ రిట్రీట్స్కి వచ్చిన వాళ్ళకు పూస ఎక్కించినట్టుగా ఈ కథ తెలుసు. మళ్ళీ నేను ఇప్పుడు చెప్పే సమయం లేదు, కానీ మీరు చదువుకోండి. 18వ అధ్యాయంలో చూడండి, నేను చదువుతాను. దావీదు తన యుద్ధం జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులు నిర్ణయించి జనులను 3 భాగాలుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగాన్ని శరీర కుమారుని అభిషేకను, యోవాబు సైనికుని చేతి కింద ఒక భాగం, గిత్తీయుడని ఇత్తే చేతి కింద ఒక భాగం నుంచి దావీదు ఎన్నితో కూడా బయలుదేరినని జనులతో చెప్పగా జనులు అన్నారు, అయ్యా నువ్వు రావద్దు, మేము పారిపోయిన జనులు లక్ష్య పెట్టరు, కానీ మాలో సగం మంది చనిపోయిన జనులు లక్ష్య పెట్టరు, కానీ మా వంటి 10,000 మందితో నువ్వు సాటి, కాబట్టి నువ్వు పట్టణం మంది నిలిచి మాకు సహాయం చేయవని అతనితో చెప్పి గట్టిగా చెప్పులు కొడదామండి. ఇశ్రాయేలు దావీదును ఎంత ప్రేమ పెట్టుకున్నారు. దావీదు పడిపోతే 10,000 మందితో సమానం అనుకున్నారు. అయ్యా నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు వద్దు, అస్సలు రాదు, మేం చేస్తాం యుద్ధం అని. అందులో ఈ యుద్ధం ఇంకా అమాలీకులతోనా, ఎబూసీలతోనా, గిరిగాషులతోనా, ఫిలిస్తీన్లతోనా, అమాలి ఎవరితో కాదు. ఆఫ్టర్ ఆల్ నీ కొడుకుతోటే యుద్ధము, నీ కొడుకే లేచి ఏం చేస్తాడు, మేము చూసుకుంటాంలే అన్నప్పుడు ఆ తండ్రి నిలబడి చెప్పాడు, ఈ 3 సైన్యాధికారులు చెప్పాడు, నేను యుద్ధంకు రాను కానీ ఒక్కటి నా నిమిత్తమై ఆ యొక్క అబ్షాలోము మీద దయ చూపించండి, కనికరం చూపించండి, వాడిని నా కొడుకే వాడిని చంపొద్దు అని చెప్పి బ్రతిమిలాడుకున్నాడని తన సైన్యాధికారులు. ఎందుకంటే ఇంటర్నల్ వార్ కనుక, ఇంటర్నల్ వార్ ఒకే కనుక. మన దగ్గర ములాయం సింగ్ యాదవ్కి ఆయన కొడుకుకి అయింది కదా, ఏ స్టేట్ అది? ఉత్తరప్రదేశ్. అట్లా చూడద్దు నన్ను కదా, నేను ఇండియా గురించే మాట్లాడుతున్నా కనుక, నేనేమో సౌత్ అమెరికా గురించి మాట్లాడలేదు కనుక. ములాయం సింగ్ ఆయన కొడుకే, ఇద్దరు పార్టీ బయటకు వచ్చారండి, మళ్ళీ ఇప్పుడు ఏకమైనట్టున్నారు. ఎన్నోసార్లు అట్లా జరిగింది కనుక. బికాస్ ఏం దావీదుకి అబ్షాలోముకి అలాగే ఫైటింగ్ అవుతుంటే దావీదు ఎక్కువ చేసుకుంటున్నాడు కదా, నా కొడుకే వాడిని కదా, నా కడుపున పుట్టిన కొడుకు మీరు దయించండి. యుద్ధంలో ఒకసారి దయ చూపించే అవకాశం ఉండదు కనుక. అలా ఉన్నప్పుడు యుద్ధం మోపుగా జరుగుతూ ఉందండి. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది, మనం కిందికి వస్తాం చూడండి. ఇంకా 6వ వచనం, జనులు ఇశ్రాయేలు వారిని నిలిచిటకై పొలంలో బయలుదేరినట్టు యుద్ధం ఎఫ్రాయిములో జరగగా ఇశ్రాయేలు దావీదును ఆ తర్వాత సేవకులకు ముందులోకి ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైపోయారు అని చెప్పి యుద్ధం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. మరియు వారి దినమున కత్తి చేత కూడిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనం అయిపోయారు. యుద్ధం కూడా జరిగింది, 20,000 మంది చచ్చిపోయారు. ఈ కత్తులతో కొట్టుకునే కంటే వేరే రకంగా చచ్చిపోతున్నారు. మొత్తానికి యుద్ధం అలాగనైపోయిందండి. అయిపోయి దావీదు దగ్గరికి వచ్చేసారు, అయ్యా నీ శత్రువు నేల కొరిగాడు, నిన్ను వ్యతిరేకించిన వాడు పోయాడని చెప్తున్నప్పుడు దావీదు అంగలాడు, నా కుమారుడు అబ్షాలోము ఎట్లా ఉన్నాడు, నా కుమారుడు అబ్షాలోము ఎట్లా ఉన్నాడంటే, అప్పుడు ఒక చెప్పారేమనంటే, నీ కుమారుడు నీ శత్రువులతో సమానం అయిపోయాడు. అంతే అండి, బట్టలు చించుకొని అంగాలు ఆర్చాడండి. దావీదు యొక్క ఒక డీప్ అగోని బైబిల్లో రాశాడు. ఈ అధ్యాయాలు చదివితే తెలుస్తుంది. నేను ఈ యొక్క వాక్యాలను యూత్ మీటింగ్లో చెప్తే లాస్ట్ అరగంట అసలు ఎంత గొప్పగా యవనస్తులు మారతారండి. ఒక తండ్రి తన కొడుకు పట్ల అపారమైన ప్రేమ దేవుడి అధ్యాయంలో రాశాడు. చచ్చిపోయాడండి. ఎట్లా చచ్చిపోయాడనంటే, అబ్షాలోము చాలామంది అనుకుంటుండగా ఇల్లుతో వీటితో కత్తితో అలాగున యుద్ధం చేస్తూ చేస్తూ చావలేదు. కానీ ఆయన గురించి వచ్చిన సమాచారం చెప్పినప్పుడు అతడు తన జీవితంలో ఒక మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ఏమిటి అనంటే, తన జీవితంలో తండ్రి మీదకి యుద్ధం వెళ్ళిన మంచి శూరుడే కనుక, చాలా ఆజానుబాహుడు, ఎంతో సౌందర్యవంతుడు, ఆ యొక్క నడినెత్తి నుంచి అరికాలు వరకు లోపము లేని ఒక మిస్టర్
యూనివర్స్ లాంటి వాడు, అంత సౌందర్యంగా హ్యాండ్సమ్. సో బైబిల్లో ఆయన గురించి అట్లా రాయబడి ఉందండి. తన జీవితం అంతా కూడా వెంట్రుకలు కట్ చేసుకోకుండా వెంట్రుకలు పెంచుకొని చాలా ఆ వెంట్రుకలకు మరి అది బయటికి వెళ్తున్నప్పుడు, గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క వెంట్రుకలు చక్కగా కనపడటానికి ఒక రాజు కొడుకు గనక, వాళ్ళ తల్లి కూడా మైకా కూడా ఆ యొక్క రాణి గనక, అలాంటి రాజుకు చక్రవర్తి అయిన రాజుకి ఒక రాజు కూతురుకు పుట్టినవాడు. సో ఆ పుట్టుకలో ఎన్ని ఆధిక్యతలు అబ్షాలోముకు వచ్చినాయి అంటే గోల్డ్ స్పూన్తో పుట్టాడు అతను. వెండి అంటారు కదా, స్పూన్తో పుట్టినాడు, అట్లా పుట్టాడు. పుట్టి పెరిగి ఎంత గొప్ప ఆధిక్యతలు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి కదండి, ఇప్పుడు మన రాహుల్ గాంధీకి ఎట్లుంటుందండి, ఎక్కడికి వెళ్ళినా సోనియా గాంధీ పుట్టాడు కనుక ఇండియా అంతా కాంగ్రెస్ వాళ్ళు బ్రహ్మ రథం పడతారు అతనికి. ఏముంటుంది మన నాయకులకు పుడితే అట్లా. అలాగున ఉన్నప్పుడు అతడు తన యొక్క జుట్టుకి గోల్డ్ పౌడర్ వాడేవాడండి. గోల్డ్ని పౌడర్ చేసి ఆ పౌడర్ చల్లుకుంటే అతను గుర్రం మీద పోతుంటే ఆ గోల్డ్ జుట్టు ఇట్లా లేస్తుంటే ఈ రోజు వరకు ఎవరు సినిమా తీయలేదు. నేను బ్రదర్ విక్టర్ తీస్తాం ఇక సినిమా ఇద్దరం. ఏం నాకు ఇస్తే కూడా ఏమనిపిస్తుంది, ఇట్లా గోల్డ్ తోటి ఇట్లా చుట్టూ లేస్తూ ఉంటే కదండి, ఏ హాలీవుడ్ అని తీయకపోవచ్చు సినిమా. అలాగున వెళ్ళేవాడండి. అసలు పెద్ద గుర్రం మీద అలాగున ఆ వెంట్రుకలు ఎగురుతూ ఉంటే ఆ వెంట్రుకలకు గోల్డ్ పౌడర్ కొట్టుకుంటే అసలే అందగాడు, సౌందర్యవంతుడు కదా. ఇక అతను చూసినాక ఆడపిల్లలు ఇట్లా అయిపోయి ఉంటారు, మొగళ్ళు ఇట్లా అయిపోతారు, ఇంకా ఆడవాళ్ళు ఎందుకు గారు. అంత బ్యూటీ అండి, లోపం లేని వాడు అరికాల దగ్గర నుంచి బైబిల్ రాస్తుందండి. అంత వాడు కానీ అతని బ్రతుకులో అంత ఘోరమైన బ్రతుకు బతికాడండి. ఒక మర్డరర్ కనుక, ఒక ఆ యొక్క కూప్ చేసినవాడు, తండ్రి మీద తిరుగుబాటు, చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ నేను యూత్ రిట్రీట్స్లో చెప్తూ వేస్ట్, ఇదంతా క్రీస్తులో ఉన్న సౌందర్యం చూడాలని చెప్తాను. ఈరోజు మాత్రం చెప్తున్నాను, తను చచ్చిపోవటానికి కారణం ఏంటో తెలుసా అండి. అతడు యుద్ధం చేయగలిగి గెలవగలిగి, లేకపోతే బాగా వీరోచితమైన యుద్ధం చేసి బాగా భయంకరంగా రక్తసిక్తమైపోయి యుద్ధం చేస్తే అది డిఫరెంట్ కూడా. అట్లా కాలేదండి, సింపుల్గా చచ్చాడు. అసలు సింపుల్గా చచ్చాడు. ఏంటంటే చూడండి దేవుని యొక్క వాక్యములో, ఇదే యొక్క 18వ అధ్యాయంలో 9వ వచనం 18:9, 2 శామ్యూయల్ 18:9. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తిక వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచుండగా అతని కిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. ఒకడు వచ్చి అబ్షాలోము వేలాడుతున్నాడని చెప్తే యోవాబు మిగతా సైనికులంతా పోయి 10 మంది రౌండ్ వేసి 3 బాణాలు గుండెలు కొట్టి చంపేసేశారు. అది పాత నిబంధనలో ఒక గొప్ప 10 ఆజ్ఞలకు సూచన. 3 ఆజ్ఞలు అతను తప్పిపోయాడు కనుక దేవుడు అతని గుండెల్లో బాణాలు కొట్టిన చచ్చిపోతే. ఇక్కడ బైబిల్ చెప్తుంది అసలు ఆయన చచ్చిపోవడానికి ఇదంతా కారణం ఏంటంటే, బైబిల్లో అతడు చేస్తున్న మనకు చూపిస్తున్న ఒక గ్రేట్ మిస్టేక్ ఏంటంటే, యుద్ధానికి పోతున్నప్పుడు శిరస్త్రాణం ధరించుకోవాలి, అది లేదు. గర్వము, నాకేం అవసరం లేదులే, నేను చలామణి అయిపోతాను అని చెప్పి ఆ యొక్క హెల్మెట్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే శిరస్త్రాణం ఉందా లేదా అంటే, మనం ఒక సమయంలో మొదటి సమయంలోకి వెళ్తే తెలుస్తుంది మనకు. ఆనాడే ఆ యొక్క గొల్యాత్ గారితో పాటు, ఆనాడు సౌలుతో పాటు వాళ్ళందరికీ కూడా శిరస్త్రాణాలు ఉండేవి, హెల్మెట్ ఉండేది యుద్ధం చేయడానికి. మీరు ఇప్పటికీ కూడా ఆ యొక్క సాలార్జంగ్ మ్యూజియం బోండి ఇక్కడే ఉంది, మూసినది పక్కన చార్మినార్, మొత్తం అవన్నీ ఉన్నాయండి. అప్పట్లో రాజులు ధరించినాయి. అవన్నీ ఇప్పుడు అవసరం లేదండి, బాహుబలి చూసేశారు కనుక ఇంకేం ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా కనిపిస్తాయి. చక్కగా వేసుకొని ముందు పెట్టుకొని ఎంతటి వాడు వచ్చినా సరే జయించడానికి శిరస్త్రాణం అంటారండి, అవి ధరించుకొని వెళ్ళేవాడు. వీడు శిరస్త్రాణము ధరించుకొని ఉంటే వాడి జుట్టు తగులుకునేది కాదండి, వాడు బతికేవాడు, ఇంకేమైనా చేసేవాడు, లేకుంటే తండ్రి కాపాడేవాడేమో. కానీ భూమి మీద బైబిల్లో చెప్తుంది, ఇక్కడ నుంచి ఎత్తి ఇప్పుడు బైబిల్ చెప్తుంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం వస్తే దేవుని యొక్క వాక్యము చెప్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి మాట చెప్తుంది. అదేమిటి అని అంటే, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసి ఒక్కసారి ముందు పెట్టుకోండి. బైబిల్ చెప్తుంది, అది ఆ యొక్క ఆగస్టు 28వ తారీఖు 2018 సంవత్సరము సడన్గా ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చారండి. హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత అతడు కొన ఊపిరితో ఉన్నాడా, కొన ప్రాణంతో ఉన్నాడా, అది కరెక్ట్గా అయితే పూర్తి తెలియలేదు, కానీ కొంచెం ప్రాణం అయితే ఉండుండొచ్చు. ఎందుకనంటే ఆ యొక్క వైద్యం చేయడానికి అవకాశం ఉంది కనుక అలాగే డాక్టర్స్ ప్రయత్నం చేస్తే ఆయన చచ్చిపోయాడు.
ఆగస్టు 28వ తారీఖు. మరి చచ్చిపోయిన తర్వాత ఈయన ఎవరు అని చూస్తుంటే అక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన వాళ్ళు కొద్దిసేపట్లో గుర్తుపట్టి ఏం చెప్పారంటే ఈయన ఎవరో కాదు, డాక్టర్ నందమూరి తారక రామారావు యొక్క కొడుకు హరికృష్ణ చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? ఇక్కడ హైదరాబాద్కి 100 కిలోమీటర్ల నార్కెట్పల్లి దగ్గర ఒక బెండ్ రోడ్డు చూసుకోకుండా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క యాక్సిడెంట్ అయితే పోయి దూరంగా పోయి ఒక కల్వెట్ దగ్గర పడ్డాడు. డివైడర్ కొట్టుకోగానే బండి ఈ రోడ్డు నుంచి అవతల రోడ్డు మీద పోయిందండి. హైవేస్, నేషనల్ హైవేస్ చాలా బాగుంటాయి కనుక ఇటు నుంచి కొట్టుకుంటే అవతల వైపు పోయి పడ్డాడు. బండి బెల్లి పడితే అతను పోయి అక్కడున్న ఒక కల్వెట్లో ఒక చిన్న కాలువలో పడితే అక్కడున్న రాయి ఏదో తగిలింది. బయటకైతే ఏం పెద్ద బ్లడ్ రాలేదండి, లోపల ఇంటర్నల్ ఇంజురీస్, సివియర్ ఇంజురీస్. కనుక పొద్దున్న నార్కెట్పల్లి దగ్గర ఒక పోలీస్ బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్ వాళ్ళంతా మార్నింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ రన్నింగ్ చేస్తుంటే చూశారు, అయ్యో అని చెప్పి భోర్మని శబ్దం రాగానే పోయారు, తీసుకున్నారు. వాళ్ళు సిన్సియర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, హెల్ప్ చేద్దామని ఏదో వెహికల్స్లో నార్కెట్పల్లిలోని కామినేని హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ కొన్ని నిమిషాల్లోనే డెడ్ అని డిక్లేర్ చేసేసారు. కనుక దాని తర్వాత ఆ కేసు అయిపోయింది. కేసు అయిన తర్వాత ఆ యొక్క నల్గొండ ఎస్పీ ఏవి రంగనాథన్ గారు ఆయన కేసుని డీల్ చేశారు. కేసుని డీల్ చేసినాక ఆయన 3 కారణాలు చెప్పేశాడు. దాంట్లో 3లో రెండవది బెల్ట్ ధరించలేదండి, బెల్ట్ పెట్టుకోలేదు. 6:30కు హైదరాబాద్లో బయలుదేరి 9 గంటలకు నెల్లూరులో ఆ హరికృష్ణ యొక్క ఫ్యాన్, ఆయన ఫ్యాన్ అంటే ఈ ఫ్యాన్ కాదు, ఆ ఫ్యాను ఆయన యొక్క ఇంటిలో పెళ్ళికి వెళ్తున్నాడండి. మాట ఇచ్చాడు, అంతే మంచితనంతో ఎక్కాడండి. హైదరాబాద్లో బండి ఎక్కి ఇక అది ఫార్చ్యూను టైటా వాళ్ళది 150-160 కిలోమీటర్ స్పీడ్ పోతుందండి. ఆ స్పీడ్లో తన ప్రాణం పోతుందని కానీ తనకి ఏమి జరుగుతుందని కానీ ఏమాత్రం ఊహించలేదండి. ఆనాడు దావీదు కొడుకు, ఈరోజు ఎన్టీ రామారావు కొడుకు, అంతే, ఏమి తేడా లేదండి. నాకు డ్రైవింగ్ మంచిగా వస్తుంది, ఆయన డ్రైవర్. అసలు వాళ్ళ నాన్నను తిప్పిన రథం ఆయనే తిప్పాడు. పైన తండ్రి ఉంటే కింద హరికృష్ణనే బండి నడిపాడు. చైతన్య రథం ఆనాడు. అప్పుడు ఎంతమంది పుట్టారు? 83లో అయితే 83లో చైతన్య రథము 9 నెలల్లో కాంగ్రెస్ కంచు గోడలు కూల్చి 42 సంవత్సరాల తర్వాత ఇక్కడ మరి ఆ యొక్క కాంగ్రెస్ను కూల్చి ఆ యొక్క ప్రభుత్వాన్ని, తెలుగుదేశాన్ని తీసుకొచ్చాడు అధికారంలోకి. అప్పుడు 9 నెలలు రోడ్ల మీద బండి నడిపిన హరికృష్ణకు ఏమిటంటే నేను బండి నడుపుతాను, నో ప్రాబ్లం, నాకేం కాదు అని, అది కూడా ఎంతో మంచితనంతో తన యొక్క ఒక అభిమాని ఇంటికి వెళ్తున్నాడు పెళ్ళికి. 9 గంటలకు నెల్లూరులో ఉండాలని తొక్కాడండి. ఒక్కసారి ఆ రోడ్డు దగ్గర జస్ట్ వెనక్కి తిరిగి వాటర్ బాటిల్ తీసుకుందామని తిరిగే లోపల డివైడర్ మిస్ అయింది, పడిపోతే ఏ మాత్రం కేసు ఎస్పీకి ఇచ్చారు చేతికి, కొట్టి పారేశాడు సార్. కంప్లీట్ రాంగ్ ఆఫ్ ద డ్రైవర్. బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసినప్పుడు బాడీ అలాగున పోయి అక్కడ పోయి పడిందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ అంటుంది మనం విసర్జించమని చెప్తున్నప్పుడు ఇది శ్రమల కాలమో లేకపోతే ఇది క్రీస్తుని సిలువేసిన కాలమో ఇంకా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్న కాలం అంటే దేవుడు ఏమన్నాడు? మీరు ధరించవలసినవి ధరించాలి. చూడండి, ఇప్పుడు కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గర ఇందాక మనం అక్కడ వదిలిపెట్టాం, కొలెషన్స్ 3 ఆ యొక్క 8 దగ్గర వదిలిపెట్టాం. ఇప్పుడు 9 నుంచి చదువుదాం. చూడండి, ముఖంతో కూడా అబద్ధం ఆడద్దు, ఏదైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించారు. జ్ఞానం కలిగిన దాన్ని సృష్టించిన వారిని పెరుగు చొప్పున నూతన బయలుపరిచిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. సో ఈ మాట రిపీట్ అవుతారు. చూడండి, ధరించుకున్న తర్వాత అంటారు చూడండి, సున్నతి పొందకపోవడం భేదం లేదు, పరవేశ్వని స్థితి ఏమీ లేదు, దాసుడం లేదు, స్వతంత్రం లేదు, క్రీస్తు మనలో ఉన్నాడని చెప్పి 12వ వచనం కాగా దేవుని చేత ఏర్పరిచిన 12th verse, పరిశుద్ధుల్లో ప్రియమైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని అని అంటాడు. మళ్ళీ ఇంకా నేను స్పీడ్గా చదువుతున్నాను. 14 వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. బైబిల్ రిపీట్గా చెప్తుందండి. విసర్జించండి అని కొన్ని చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు కొన్నిటిని మనం ధరించాలి. దేవుడు ఈరోజు ధరించడానికి మనుషులు ఏమి ఇష్టపడతారండి? కాస్ట్లీ దుస్తులు ధరించడానికి కదా, కాస్ట్లీ ఆ యొక్క వాచ్లు పెట్టుకోవడానికి, ఆ తర్వాత నగలు ధరించుకోవటానికి, ఇక చెప్పుకుంటూ పోతే దాని లిస్ట్ ఏం లేదండి. మనిషికి ఎన్ని ధరించాలని ఆశ, ఎన్ని పెట్టుకున్నా కానీ ఇంకా ధరించి కదా వీటిని పెట్టుకోవాలని అన్నీ ఉన్నా కానీ ఒక చిన్న బెల్ట్, దానికి పిన్ను కదా, ఎన్నెన్నో మనిషికి అలాగుండే. దేవుడు అన్నాడు ఇవన్నీ ధరించుకున్నా పోయి కల్వెట్లో పడ్డప్పుడు ఏం ధరించుకుంటే నీకు ఆపింది? అది సీటు బెల్ట్ పెట్టుకోకపోతేనేది కదా.
ఇవన్నీ ధరించుకుంటే ఏముంది? నీ క్షేమం కొరకు, నీ మంచి కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ యొక్క ఆ యొక్క అపాయం నుంచి తప్పించుకునే దాని కొరకు ప్రభుత్వం చెప్తుంది. ఒక ఎంత పెద్ద ఎంపీ ఆయన కదండి, పార్లమెంట్ ఆఫ్ మెంబరు. అయితే ఏమిటి? ఎన్టీ రామారావు కొడుకు. అయితే ఏముంది? అబ్షాలోం. అయితే ఏముంది? యుద్ధం దగ్గర వెందేం చల్లవు. ఒకసారి యుద్ధం మొదలైందంటే దాంట్లో ఒక హెల్మెట్ ఉండాల్సిందే నీకు. నువ్వు ఎవడి కొడుకు అయితే ఏముంది? యుద్ధం అప్పుడు ఎవడి కొడుకు అని చూడరు కదా, ఆ ప్రాంతం చూడరు కదా, లేచి యుద్ధం రేగుతూ ఉంటాయి, తలకాలు దిగుతూనే ఉంటాయి. మనం యుద్ధంలో ఉన్నాము, క్రిస్టియన్ వార్ఫేర్లో ఉన్నాం. మనం రక్షణ ధరించుకోకపోతే, రక్షణ ఆ యొక్క శిరస్త్రాన్ని ధరించుకోకపోతే ఎట్లా ఉంటాం మనం? కనుక దేవుడు చెప్తున్నాడు, మీరు ఇది ధరించుకోకపోతే మీరు కూడా సైతానుకు చిక్కుతారు, రెప్పపాటులో మీ ప్రాణం పోద్దని చెప్పి క్రైస్తవులు కదండి. ఇంకా ఎంత బాధకరం అంటే, నేను ఎప్పుడు ఈ బాధ వెళ్ళగక్కుతూనే ఉంటాను. అది ఆవేదన బతుకంత. ఒక బైబిల్ తెచ్చుకోరండి చర్చికి, ఒక సాంగ్ బుక్ పట్టుకోరండి. అసలు ఏమి సిగ్గో మరి అంతా నాకైతే తెలియదండి కదా. నేనైతే నెత్తి మీద పెట్టుకొని పోతాను, ఇట్లా పెట్టుకొని బొమ్మంట పోతాను నేను. ఎందుకంటే 3 పెట్టుకుంటున్నారు ఇట్లా అనిగా. ఎందుకండి దీన్ని పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు? 3 పెట్టుకొని ఎరగట్లే, వాళ్ళు తిరగట్లే, నెత్తి మీద ఏం పెట్టుకొని తిరుగుతున్నారండి. అటు ఓల్డ్ సిటీలోకి వెళ్ళండి కదా, పీర్లు పట్టుకుంటారు పెద్ద పెద్ద, తెలుసా? ఓల్డ్ సిటీకి వెళ్తే వాళ్ళు పట్టుకుంటున్నారు. ఏం లేదండి, ఎవరికి ఏం సిగ్గు అనిపించట్లేదు. మడి పెట్టుకోనా ఏమంటారు? అక్కడికి వెళ్తున్నారుగా కొండకి, ఏం కట్టుకుంటారు కదా, పోతున్నారు నల్లబట్టలు వేసుకొని పెట్టుకో. ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఒక బైబిల్ పట్టుకోవాలన్నా, ఒక సాంగ్ బుక్ పట్టుకోవాలన్నా దేవుడి పేరటైతే సిగ్గుపడుతున్నారండి. ఇక వీటి కూడా ఇంకేముంటే, మనం ప్రేమనేం ధరించుకుంటాం, దయనేం ధరించుకుంటాం, కనికరాన్ని ఏం ధరించుకుంటాం? ఈ బైబిల్ చెప్తున్న ఆ స్టాండర్డ్స్ ఎక్కడ ధరించుకుంటామండి? నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యింది, పార్లమెంటులో ఏం చేస్తారండి కదా, ఆ యొక్క చట్టాలను సృష్టించి నియమిస్తారు, రాస్తారు, చేయబడతాయి కొత్త చట్టాలు పార్లమెంట్లో. కానీ నువ్వే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రమ్మంటున్నారు నేను కాపాడటానికి. రోడ్డు ఏమైనా నీకు పార్లమెంట్ అని తెలుసా నువ్వు మెంబర్ కానీ? లేకపోతే ఎన్టీ రామారావు కొడుకు అని తెలుసా? లేకపోతే అబ్షాలోమైన దావీదు కొడుకు అని ఆ చెట్టుకు తెలుసా? చెట్టు పోతుంటే అమ్మో దావీదు కొడుకు వస్తున్నాడని ఇట్లా అంటుంది ఆ చెట్టు. ఏమి కాదు, పట్టి పీకింది దెబ్బకి, ప్రాణం పోగొట్టుకున్నాడు. సో దేవుడు అన్నాడు ధరించుకోమని దేవుడు చెప్తుంటుంటే, ఎదుటి వారి ఎడల దీన మనస్సును ధరించుకోమంటున్నాడు. ఇదే కాదు, ఇంకా చాలా దాంట్లలో ఉన్నాయి. సో కొలస్సీల పత్రికలో మాత్రం బిడ్డను ధరించుకోను కదా, ప్రభు కనుక ధరించుకో కదా. ఎక్కడికి పోయినా బయట ఎక్కడ మంగళసూత్రం అడుగుతారని ఏదైనా చేసి కడిగి తొందరగా వేసుకుంటారు కదా, ఇట్టి పెట్టుకుంటుంటారు. మరి మంగళసూత్రం ధరించట్లే, ఎక్కడన్నా పోతే ఏమని అనుకుంటారు, మెట్టెలు ధరించట్లే. ఎన్ని ధరిస్తున్నారండి, ఎన్ని ధరించుకుంటున్నారు. కానీ బ్రతుకులో బైబిల్ చెప్తుంది, నేను ఘోరమైన ప్రమాదంలో పడేసే వాటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కానీ ఆ రోజు అబ్షాలోము భూమి మీద మధ్య వయసులో చచ్చిపోయాడండి అతను. ఎంత ఆయుష్ అండి, ఇస్రాయిల్లో పుట్టినవాడు చచ్చిపోవడానికి కారణము శిరస్త్రాణము లేదు, అతడు హెల్మెట్ పెట్టుకోలేదు కనుక. బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుడి యొక్క వాక్యం, ఈ వాక్యం చూసి మనం ప్రార్థన చేసేసుకున్నాం. దేవుడి వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనలాంటి సంఘాలలో అంతా నోటికి నేర్చుకోవాలని చదవండి. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుకుంటే సమస్తం నెరవేర్చిన వారే నిలబొట్టుకును శక్తిమంతులగునను దేవుడిచ్చి సర్వంగా కవచమును ధరించుకొని తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడిచ్చే సర్వ అంగము, మనకున్న అంగాలన్నిటికీ ఏమి ధరించుకోవాలండి కదా, ఆ యొక్క కవచాన్ని ధరించుకోవాలనగా మనం సత్యమైన దట్టిని కట్టుకోండి, నీతిమైన మైమరు తొడుక్కోండి, పాదములకు సమాధానమైన సువార్త అన్నాం. చాలమ్మా, చాలావన్నీ చదువుకోండి మీరు ఇంట్లో. బైబిల్ చెప్తుంది నువ్వు ధరించుకోవాల్సినవన్నీ కూడా బైబిల్ చెప్తూనే ఉన్నది. బైబిల్ కొలస్సీలకు రాసిన పత్రికలో, బిడ్డ నువ్వు కొన్నిటిని విసర్జించు, బైబిల్ ఇదే బైబిల్ చెప్తుంది. కొన్నిటిని బైబిల్ అంటుంది నువ్వు ధరించు అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము చివరిది ఒకటి చూడాలి. అదేమిటనంటే దేవుని యొక్క వాక్యంలో మనము ఆ యొక్క యేసుక్రీస్తు విషయంలో ఒక 2 విషయాలు చూసి ముగించుకుందాం. అందరూ నాతో పాటు దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక చోటుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె కనాను స్త్రీ. ఆమె దావీదు కుమారుడా
అని చెప్పి 22 వచ్చిన మాథ్యూ 15:22లో మాథ్యూ 15:22 మత్తయి 15:22లో అంటే ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టిందని కేకలు వేసింది. అయితే ఆయన ఒక్క మాట చెప్పలేదు, ఇంకా కేకలు వేసింది. మళ్ళీ యేసు ప్రభువా నన్ను కఠినమైన మాట అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వద్దకు వచ్చా కానీ మీ కొరకు రాలేదు, నా గొర్రెల కంటే ఆమె అంటుంది నాకు అవన్నీ తెలియదు ప్రభువా, మీరు రొట్టెలు తీసి ఏ ఇంటి వాళ్ళు పిల్లలకు పెట్టకుండా కుక్కలకు వేయరు కదా అన్నాడు యేసు ప్రభు. ఆమె ఏం చేసిందంటే అంటుంది, అయ్యా పిల్లల చేతిలో నుంచి జారిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగునే నాకు కూడా సహాయం చేసేసేయండి. యేసుప్రభుకి డీప్గా బాధ అనిపించినా యేసుప్రభు మాత్రం చేశాడండి. వెంటనే ఆమె యొక్క కూతురు దయ్యము నుంచి విడుదల పొందింది. ఆమె చక్కగా సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ భాగాన్ని దేవుడు రాసినప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆమె ఇశ్రాయేలు కాదు, ఆమె తూరు సీదోనికి చెందిన ఆమె ఆ యొక్క అబ్రహాం సంతానం కాదు, అబ్రహాంలోంచి వచ్చిన ఇస్సాక్ యాకోబులోంచి వచ్చిన ఇజ్రాయెల్ దేశస్తురాలు కాదు, ఆమెకు ఆయక లేదు. మరి అలాంటి జాతిలో పుట్టిన ఆమెకు దేవుడు ఎందుకు సహాయం చేయాలను అయినా చేశాడు. చేస్తే ఆమె చక్కగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండో యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వీళ్ళు యూదులే కానీ యూదులు వీళ్ళని అంటరానిలాగా పెట్టారు. వాళ్ళ పేరు సమరయులు అనే బైబిల్ చెప్తుంది. ఈరోజు మన దేశంలో కూడా అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు అని చెప్పి ఎలాంటి ఒక దిక్కుమాలిన ఆ యొక్క కుల ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తున్నారో, సామాజిక వ్యత్యాసాన్ని ఆనాడు ఇశ్రాయిల్లో కూడా ఇలాంటిదే ఉండింది. జాన్ ద గాస్పెల్ 4th చాప్టర్ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకసారి ఆయన ఒక చోటు నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. దేవుడు ఒక వాక్యం చెప్తుంది 4వ వచనం, ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారులైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అని ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర ప్రయాణం వల్ల అలసిన రీతిగా బావి దగ్గర కూర్చున్నాడు. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఒక స్త్రీ నీళ్ళ కొరకు అక్కడికి వచ్చింది. ఆ సమయంలో యేసుప్రభు శిష్యులు అక్కడ లేరు. ఎందుకనంటే యేసుప్రభు శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. బహుశా ఇది ఊరు బయట ఉన్నట్టుంది బావి కనుక ఊరిలోకి వెళ్తే తప్ప ఆహారం దొరకదు. ఇశ్రాయేలీల యొక్క 3 ప్రాంతాలు యూదయ గలిలయ సమరయ ప్రాంతాలంతా యేసు తిరుగుతూ ఉన్నాడు. యేసు సమరయ గుండా వెళ్తున్నాడు. సమరయ గుండా యాక్చువల్గా యూదులు వెళ్ళకూడదు కనుక వాళ్ళు చుట్టూ వెళ్తారు, ఎందుకంటే వీళ్ళు అంటరాని వాళ్ళు. ఈ రోజు కూడా మన యొక్క గ్రామీణ ప్రాంతాలలో అగ్రకులస్తులు అంటరాని వాళ్ళ వీధుల్లోంచి వెళ్ళరు, అస్పృశ్యుల వీధుల్లోంచి వెళ్ళరు, ఈ క్షూద్రుల వీధుల్లోంచి వెళ్ళరు. అలాగని చెప్పి ఆ యొక్క క్షూద్రులు అంటరానులు కూడా వాళ్ళ వీధుల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళ వీధులకు ఏమని పెట్టుకున్నారంటే అగ్ర అని పెట్టుకున్నారు, అగ్రహారాలు పెట్టుకున్నారు. అటు రాకూడదు, వస్తే తంతారు, ఫైన్స్ వేస్తారు, చంపుతారు కూడా. అలాంటి భయంకరమైన ఈ వర్ణ విచక్షణ కంటే కుల విచక్షణతో నానా బాధలు పడుతున్నారు. ఈ చిన్న కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఇలాగని ఏంటి మేము అటు పోలేకపోవటానికి, వాళ్ళు మనుషులే కదా అని ఎంతో బాధ, సామాజికమైన ఆ యొక్క వ్యత్యాసముతో వాళ్ళు మాట్లాడే నీచమైన మాటలకు ప్రభుత్వాలు అయితే ఈరోజు ఆ యొక్క అట్రాసిటీస్ కేసు కూడా పెట్టేదాకా తీసుకొచ్చినా కానీ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి తేడా లేదు. అదే లేదు, పట్టణాలలో కూడా ఎవడైనా వాడు ముందే కులం తెలిస్తే వాడిని వాచ్మెన్ దగ్గర గేట్ దగ్గర కూర్చోబెట్టేస్తారు, రానియర్ లోపలికి. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో కూడా దిక్కుమాలిన ఈ కుల వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంది. ఎవడైనా సరే వాడి కులము తెలుసుకుంటారు ఫస్ట్, వాడిని రానియరు, ఇండ్లలోకి రానియరు. వాడి బయట ఆ యొక్క వాచ్మెన్ ఉండదు, ఎందుకంటే ధనవంతులు కోటీశ్వర్లు అక్కడే పెడతారు, లోపల రానియరండి. ఇంకేమైనా పని ఉంటే బయట కలుస్తారు తప్ప ఇళ్లలో అడుగుపెట్టినారు, ఎందుకంటే అంత. సో ఇలాంటి నిత్యమైన మానవ జాతిలోని దిక్కుమాలిన మతాలు అన్నీ చేస్తుంటే దేవుడు అన్నీ పగలగొట్టుకుంటూ వెళ్తున్నాడు అండి. ఆయన దేవుడు కనుక ఆయన అందరికీ బిడ్డ, ఆయన అందరూ కూడా ఆయన బిడ్డలో కనుక ఆయన యూదులు లేదు, గ్రీసు దేశస్తులు లేదు, సిరియన్ లేదు, సిరియన్ లేదు, దేవుడు మారుస్తున్నాడు. ఆ మార్గంలో మనం ఉంటే మోక్షానికి వెళ్తాం తప్ప వీళ్ళ మార్గం పట్టుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం కనుక. అలాగనే యేసు ప్రభు ఆ ఊరు వెలుపటున్న బావి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వస్తే మాట్లాడాడు. కొద్దిసేపు అయినాక ఆమెకు రక్షణ మార్గాన్ని తెలియజేశాడు. ఆమె తెలుసుకుంది, ఇక్కడ యాకోబు కంటే గొప్పవాడిని కలుసుకున్నానని. గట్టిగా చెప్పలు కావాలని బైబిల్ చెప్తుంది. మనకు ఆశ తపన ఉంటే మనము యాకోబు కంటే గొప్పవాడిని చూడొచ్చు. కనుక ఈ దేశపు దేవుళ్ళు దేవతల కంటే 1,000,000 రెట్లు శ్రేష్ఠుడైన క్రీస్తు మనకు దొరికాడు. ఇంకేం కావాలండి? ఏ క్రీస్తు పేరటనే ఈరోజు భూమి మీద ప్రతి మానవుడి డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నారో ఆ డేట్. రాముడిని బట్టి నా డేట్ ఆఫ్ బర్త్ వేయలేదండి, కృష్ణుని బట్టి, బుద్ధుని బట్టి, మహమ్మద్ని బట్టి నా డేట్ ఆఫ్ బర్త్ లేదు. నా డేట్ ఆఫ్ బర్త్ క్రీస్తుతో ఉంది కనుక అలాంటి క్రీస్తు మహనీయుడిని నేను రక్షకుడిని ఆరాధిస్తున్నాను. ఇంకంతకంటే నాకేం భాగ్యము. ఈమె వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చుంటే యాకోబు దేవుడు ఆనందం
ఉన్నాడు. ఎంత గ్లోరీ అండి, ఎంత గ్రేట్ కనుక అలాంటి దేవుడు ఆమెను కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఆమెకు రక్షణ మార్గం చూపించి ఆమెను ప్రభువులోకి అంటే దేవుని రాజ్యంలోకి నడిపించి వెంటనే ఆమె ఊరికి వెళ్ళి ఊరిలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చినప్పుడు బైబిల్లో ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు యేసు ప్రభు ఆయన ఏదో ఒక పని ఎక్స్ట్రా పెట్టుకున్నాడండి. ఆయన ఎక్స్ట్రా పని పెట్టుకున్నాడు. చూడండి, యోహాను సువార్తలో ఆ పని చెప్తాడు దేవుడు, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. జాన్ ద గాస్పెల్ 10th చాప్టర్, ఈ ఆఖరి మాట అండి. దీని తర్వాత మనం ప్రార్థన చేసుకున్నాము, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని, 14వ వచనము, తండ్రి నన్ను ఎలాగనో ఎరుగునో నేను తండ్రిని అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుతాను, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అని చెప్తున్నాడు. తండ్రి నన్ను ఎలాగో పంపాడో లేకపోతే ఎలాగో ఎరుగుతాడో నేను నా గొర్రెలను ఎరుగుతాను, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగుతాయని చెప్పి ఎంత మంచి సహవాసాన్ని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఫెలోషిప్ గురించి మాట్లాడి అంటాడు, ఇలాంటి గొర్రెలు అయిపోయిందా నాకు ఇక్కడ కాదని. 16 ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అది నా స్వరం వింటాయి, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కటి అవుతుందని చెప్పి, ఇప్పుడు తూరు సీదోనులో ఒక గొర్రె ఉంది, నాకు కుమిలిపోతుంది, బాధపడుతుంది, దుఃఖంతో ఉంది, దయ్యం పట్టింది, కూతురికి వెలవెలలాడుతుంది కనుక నేను ఆ గొర్రె దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఆమెతో కొంచెంసేపు మాట్లాడి ఉండొచ్చు. ఆ మాటలన్నీ ఏదో థియాలజీకి ఇంకా మెసేజ్లకు పనికి వస్తాయి, కానీ యేసుప్రభుకి ఏం పనికి రావండి ఆ మెసేజ్లు కదా, ఆయనకి ఎందుకు పనికి వస్తాయి. ఆయన తూరు సీదోన్ అనే ఒక గొర్రె దగ్గరికి వచ్చాడు, రక్షించుకున్నాడు ఆమెను. ఆ తర్వాత సమరయకి వెళ్ళాడు, సమరయలో ఇంకొక గొర్రెను రక్షించుకున్నాడు. వేరే దొడ్డివి గొర్రెవి, ఎందుకంటే వీళ్ళు తిరస్కరించారు, వీళ్ళు రానియారు కనుక ఆ గొర్రెను రక్షిస్తే దేవుడు అక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశం నుంచి ఇక్కడ వరకు అండి ఈ దేశంలో కూడా మాలమాది గొర్రెలు అనే గొర్రెల్ని ఇవి నావి, నేను వచ్చాను, వీళ్ళ కొరకు వచ్చాను. మీకు ఎవరికి ప్రాబ్లం ఉన్నా నాకైతే లేదు చెప్తున్నాడు. ఐ హ్యావ్ నథింగ్ విత్ ప్రాబ్లం, నాకేమీ లేదు. నాకు క్యాస్ట్ నేను సృష్టించాను, నా పోలికలో ఉన్నారు మాలమాది గొర్రెలు. వాళ్ళు ఇరుకుల వాళ్ళైనా ఎవరైనా ఇంకే పోలికలో ఉన్నారు కదా. ఇంకెవరికైనా పెద్ద పిల్లలకి 2 కొమ్ములు ఉన్నాయా, కొంచెం వేసి మాలిష్ చేసి తుడుచుకొని పెట్టుకుంటాడు ఆ కొమ్ములు? ఎవరికి లేవు కొమ్ములు, అంతా మనిషే, అంతే. ఇవే చెవులు ఇవే ముక్కు. నా పోలికలో ఉన్న ఈ యొక్క గొర్రెల కొరకు నేను వచ్చానని చెప్పి గొర్రెలే అంటున్నాడు. వేరే దొడ్డిలో గొర్రెలు, వేరే దొడ్డిలోనే కుక్కలు కాదు, వేరే దొడ్డిలోనే నక్కలు కాదు, వేరే దొడ్డిలో గొర్రెలే. యేసుప్రభు గొర్రెలు ఉన్నాయి కానీ ఈ దేశంలో కూడా ఆయన వచ్చి గొర్రెల్ని ఇచ్చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మనమన్నీ కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్గా ఎంచుతున్నాం, కానీ కొన్నిటిని చాలా తక్కువగా ఇచ్చేస్తున్నాం. ఆ కొన్ని కూడా మనం ఏం చేయాలంటే చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయవలసినవి ఉన్నాయి. యేసుప్రభుకు సిలువెక్కడం, యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని సరిచేయడము, రక్తం గార్చడము, నిబంధన నెరవేర్చడము, ఈ బలులన్నీ కొట్టివేయటము, ఆ తర్వాత 12 మంది అపోస్తులు నియమించడము, సంఘాన్ని కట్టడము, పరిశుద్ధాత్మను పంపడము, ఎంతో పని ఉంది. దేవాలయాన్ని శుభ్రం చేయడము, శాస్త్రులు పరిశీలన ఈ యొక్క సర్ప సంతానాన్ని దేవుడు వాళ్ళని గద్దించి సరిచేయడము, ఎన్ని పనులు, ఎన్ని ఉన్నాయి ఆయనకు. కుంటి వాళ్ళని, మూగ వాళ్ళని, చేటు వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చాంద్రోళ్ళని, పక్షవాయువులను, దయ్యాన్ని, అవన్నీ పనులే, అవన్నీ యేసు ప్రభువుకున్నా. ఇంకొన్ని కూడా ఉన్నాయి. అదేంటో తెలుసా, తూరు సీదోని యొక్క గొర్రెల్ని రక్షించుకోవాలి. ఇంకొన్ని ఉన్నాయి, సమరయలో పట్టణానికి వెళ్ళరు కనుక వాళ్ళని రక్షించాలి. సో ఈ కొన్ని ఏమిటి అనే దాని మీద ఆఖరిదని నేను చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏమవుద్దండి చెప్పండి మీరు, కొంచెం ముందుకి. ఫంక్షన్ అయిపోయినాక ఏమైతే స్వీట్ తింటారు కదా, అంటే మంచి భోజనాలు అయిపోతే మంచి భోజనాలు ఇంకా స్వీట్ అయితే తింటారు. స్వీట్ తిన్న తర్వాత ఇంకా కొంతమంది అయితే మన క్రైస్తవ సమాజాలు కాదు, వేరే సమాజాలు అయితే మంచిగా బాటిళ్ళు రెడీగా ఉంటాయి కనుక ఎదురుగా దాళ్ళు పక్కకన్నా పుచ్చుకోవాలి. పుచ్చుకోకపోతే వాళ్ళు అస్సలు కూడా ఇంకా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకు కనుక. అసలు పార్టీ అంటేనే ఇంకా దాని మీదనే ఉంటుంది కనుక వాళ్ళకి ఆ ప్లేట్లో ఏం పెడుతున్నా కనపడదు, అక్కడ బాటిల్ కనిపిస్తుంటుంది వాళ్ళకు. దాని మీద ఆశ పెట్టుకొని వస్తారు, ఆశ నెరవేర్చుకుంటారు, పోతారు కనుక అట్లా. సరే, మీరు క్రైస్తవ కుటుంబాల్లో అయితే అలా, కొన్ని మామూలు వాళ్ళు అయితే అయిపోయినాక పాన్ వేసుకుంటారు కదా, మీఠా పానో తొట్టా పానో ఏదో వేసుకుంటారు, తింటారు. ఇంక ఇది అయిపోయినాక కదా ఆలోచించండి. నేను అలాగే ఒక ఫంక్షన్ అయిపోయినాక అక్కడ ఒక యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ అయిపోయినాక వాళ్ళు ఏం వెజిటేరియన్ ఫంక్షన్ కాదు అది, కానీ నాన్ వెజే కనుక చాలా మటుకు తిన్న ఆ యొక్క మాంసానికి
ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలన్నీ కూడా, ఆ మిగిలినవన్నీ కూడా కొంచెం అటు ఇటు అని అవన్నీ కూడా ఒక పెద్ద కవర్లో ఆ యొక్క పోగు చేస్తున్నాడు. ఇదేంటి తిన్నాక అసలు యాక్చువల్గా ఎవరో మన ఇంట్లో వాళ్ళు ఎత్తుకుంటారు కదా, ఆ ఇంటికి వచ్చాడు అబ్బాయి, ఆ అబ్బాయి తినేసి వెళ్ళిపోవచ్చు, కానీ మరి ఈ పనులన్నీ చేయడం ఏంటి? మనం కూడా ఎక్కడ రిట్రీట్కి పోయినా ఇస్త్రాకులన్నీ ఎత్తుతాం, డిస్పోజబుల్ వేస్తాం. ఎందుకంటే మన మంచి క్రమశిక్షణతో ఎవరిది కూడా మనల్ని ఎలాంటి వేలెత్తి చూపకుండా కొన్ని వందల సంఘాలకు మన చర్చ్ మోడల్గా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు. అలాగున్నా మరి ఆ ఇంట్లో అయితే బంధువులు అయితే బొక్కలెత్తుకోవడం ఏం ప్రయోజనం? అలాగనన్నీ ఎత్తి పోగు చేసి ఏం చేశాడంటే ఆ కవర్ తీసుకొని లాస్ట్కి చెప్తున్నాడు ఏంటంటే, తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొరకు మరి ఒక పని ఉంది. అదేమిటంటే కొన్ని అందరు చేసేవి కాకుండా ఆ అబ్బాయి యవనస్తుడు ఇంకొక ఎక్స్ట్రా పని చేస్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గర కుక్క ఉంటుందండి, ఆ కుక్కకు యొక్క ఎముకలు అవన్నీ తీసుకెళ్ళి దాని కుక్కను వేస్తాను. నాకు ఎంత మంచిగా అనిపించిందండి. అసలు ఎంత రెక్లెస్గా అన్నీ వదిలిపారేస్తారు. అలాంటిది ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది, దానికి ఇలాంటి వేస్తే ఎంతో ఇష్టంగా తింటుందని చెప్పి అవన్నీ కూడా పోగు తీసుకొని వెళ్ళి దానికి వేయటానికి ఇష్టపడ్డాడు. నేను చూసి అరే ఎంత దయ ఉంది నిజంగా మూగ ప్రాణుల మీద అని చాలా సంతోషపడ్డాను నేను అబ్బాయిని చూసి. అప్పటి నుంచి ఈరోజు గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఆ అబ్బాయి ఇప్పుడు ఇండియాలో లేడండి, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మా అన్న కొడుకే టోనీ జోయలు. వాడికి ఎంత ప్రేమ అంటే ఆ యొక్క జంతువులు అంటే అన్నీ పోగు చేస్తాడండి. నేను అప్పుడు చూసి ఆ జోయల్లో వీడికి ఎంత ప్రేమ ఉంది. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచామండి వాడిని. అంత మంచితనం అండి తెలుసా. ఈరోజు మనుషులందరూ కూడా అట్లా దయ కలిగి ఉంటే ఎంత బాగుంటుందండి. చాలా జోలికి దయ అండి, అంత దయ. అసలు ఎవడు తిన్నాడో పట్టించుకోనాడుంటే అంత ఫంక్షన్ అయిపోయినాక ఆ ఎంగిలి ఎముకలు అవి కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో కుక్కకి పెట్టాలంటే నిజంగా జోలికి చాలా మంచి మనసు ఇచ్చారండి. సో దేవుడు కూడా చెప్తున్నాడు ఈరోజు మనకి, యేసుప్రభు అంటే ఎంతసేపు యూదా ప్రధాన గోత్రాలకి కాదండి, కొన్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, తూరు సీదనుల యొక్క విమోచన కొరకు, సమరయులు అంటరాని వారి యొక్క విమోచన కొరకు ఆయన పనిచేయడానికి వచ్చాడంటే దేవుడు మన కొలస్సీ పత్రికలో రాశాడు చూడండి. అవి చూపించి నేను ముగిస్తాను. మనందరం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తాను, కొన్నిటిని మీరు విసర్జించండి, చెయ్యాలి. ఇప్పుడు నేర్చుకోండి, కొన్ని ధరించుకోండి, అవి మీ యొక్క క్షేమానికైతే. ఇవే కాదండి, కొన్ని నిర్లక్ష్యం చేయొద్దు మీరని చెప్పి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మంచి మాటలు రాస్తున్నారు చూడండి. ఆయన అంటాడు చూడండి, ఆ యొక్క కొలస్సీ పత్రికలో నేను 12వ వచనం చదివాను ధరించుకోమని, 14వ వచనం చదివాను ధరించుకోమని. ఆ తర్వాత అలాగే కిందికి వచ్చేస్తే ఆయన ఏమని చెప్తున్నాడంటే, మరి ఆ యొక్క 17వ వచనంలో వస్తే అంటాడు, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏం చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సమస్తం ఆయన పేరు చేయాలని చెప్పి ఆయన 18వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఆ తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. 20వ వచనం పిల్లలారా అంటాడు, 21వ వచనంలో తండ్రులారా అంటాడు, 22లో దాసులారా అంటాడు, ఆ యొక్క 4వది యజమానులారా. ఎన్నో చెప్తున్నాడండి. దేవుడు అంటున్నాడు, నీవు కొన్ని చేయవలసినవి ఉన్నాయి. మనం కొన్ని చేయవలసినవంటే మనం ఈ భూమి మీద ఏమెంచుకున్నామంటే ఆయన రాస్తాడు, యజమానులారా మీ దాసుల పనుల దయ కలిగి ఉండండి, ఆ యొక్క దాసులారా మీ యజమానులకు లోబడండి. ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఆయన త్వరగా రాసేస్తాడండి. కొన్ని మీరు చేయవలసినవి. కొన్ని అంటే మీరు ఎప్పుడు మేము దృష్టిలో ఏం పెట్టుకుంటున్నారు తెలుసా, దేవాలయానికి వెళ్ళాలి, కానుక వేయాలి, బలి అర్పించాలి, ఆ తర్వాత ధూపం వేయాలి, ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి పండగ చేయాలి, ఆ తర్వాత ట్యాక్స్ కట్టాలి, దశంభాగాలు ఇవ్వాలి, ఇవన్నీ చెప్తున్నారు. దేవుడు అన్నాడు అవన్నీ తెలుసు నాకు. కానీ మీ బ్రతుకుల్లో కొన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నువ్వు కరెంటు బిల్లు కట్టొచ్చు, వాటర్ బిల్లు కట్టొచ్చు, ఈ లోకంలో కదా అవన్నీ కట్టడానికి వెళ్తూ ఉంటావు, అవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. కానీ అదే దేవుడు భూమి మీద ఆకలి ఉన్నవాడు ఉంటాడు, వాడి గురించి ఒక్క చిన్న ఆకలి తీర్చేది ఏదైనా చేస్తున్నావా? ఒక పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక్క దుప్పటైనా ఒక సంవత్సరంలో నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఎంతో ఈ లోకంలో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి చిన్న సహాయం చేయడానికి కొన్ని చేయాలి. నువ్వే నేను చెప్తున్నాడు, బైబిల్లో అన్నీ కూడా ధర్మశాస్త్రం అందరు చేస్తారు. కొన్ని ఉన్నాయి, మీరు దయ చూపించాలి, ప్రేమ చూపించాలి, వాళ్ళు ఆదుకోవాలని చెప్తూ ఈ బైబిల్లో కొన్ని కొలస్సీలా రాస్తున్నాడండి. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రైస్తవ జీవితం కట్టుకోవడం అంటే విసర్జించడం మాత్రమే కాదు, ధరించుకొని క్షేమంగా ఉండడమే కాదు, మూడవది కొన్ని చెయ్యాలి. ఇదిగో ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతున్నా, వాక్యం చెప్తున్నానండి, ఆ యొక్క యూట్యూబ్లో పెడతారు, ఎంతో మంది యూట్యూబ్లో ఈ వాక్యం వింటారండి.
వాళ్ళు వింటే నాకు ఈ రోజు వరకు కూడా వింటే తప్పులేదండి, వినొచ్చు. కానీ ఇదే చర్చికి వచ్చిందండి ఒక అమ్మాయి, శోభ అని, ఆమె దేనా బ్యాంకులో పనిచేస్తుంది. అన్నా నేను యూట్యూబ్లో వాక్యం వింటున్నానని చెప్పి నా యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదో చిన్న కానుక పంపిస్తుందండి. బ్యాంక్ ఎంప్లాయీ, కానీ ఇక్కడ లేదు, తన యొక్క భాగాన్ని నేను ఏమి ఆశించట్లేదు, కానీ కొన్ని చేయాలి. ఏమిటి? అజయన్న చర్చిలో వాక్యం వింటున్నానని చెప్పి ఈ యొక్క యూట్యూబ్లో చూసి వాక్యం వింటున్నానని చెప్పి నాకు ఫోన్ చేసి, అన్నా నీ బ్యాంకుకి నేను పంపించాను, అమౌంట్ వచ్చిందా లేదా అని. ఏంటంటే అది కొన్ని చేయడం అంటే ఆలోచించండి. అమ్మాయికి ఏమవసరం అండి కదా. అంతేకాదు సుధీర్ అని మోతకూరులో ఉంటాడండి, రాజమండ్రిలో. ఇదే చర్చికి పైన బిల్డింగ్లో ఉన్నప్పుడు వచ్చాడు, కొంతకాలం వాక్యం విన్నాడు, కొంత బైబిల్ స్టడీకి వచ్చాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అప్పుడు ఏస్లో జాయిన్ అయ్యి రాజమండ్రికి వెళ్ళిపోయి అన్న వాళ్ళు మిషనరీస్కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రతి నెల మిషన్ సపోర్ట్ చేస్తున్నాడండి. కొన్ని మిషన్ సపోర్ట్ అని అతనిలో ఉంది, కొంత దాంట్లో. మరి ఎందుకు పంపించాలండి అసలు? రాజమండ్రిలో హాయిగా మోతకూరులో ఆ డబ్బులు ఇంకేమన్నా సేవకు వాడుకోవచ్చు. కొన్ని మన బ్రతుకుల్లో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ కొన్ని ఏమిటో దేవుడు అంటున్నాడు, నీ క్రైస్తవ బ్రతుకును కట్టుకోవటానికి కొన్ని ఆ ఫ్యూలో ఈ మంచితనం ఉందా ఆలోచించండి. దేవుడి వాక్యం అంతా చూపించాడు. వేరే దొడ్డి గొర్రెలు కూడా నాకున్నాయి, ఆ కొన్ని పనులు కూడా నా రక్తం గార్చేలా కూడా చేసేసిపోతా అని చెప్పి యేసు సిలువెక్కక ముందే అన్య జాతి వాళ్ళకు కూడా తన ప్రేమను చూపించాడు. సో ఈరోజు దేవుడు మన ముందు అంటున్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ముచ్చటగా 3 ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ కొన్ని నువ్వు చేస్తున్నావా? కనుక దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా తల్ల వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు నేను వాక్యం విన్నాను ప్రభా, అయ్యా ఈ శ్రమల దినాలు అంటున్నారు, మంచిదే. నువ్వు నిజంగా వాక్యం చేత నీ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రభు శ్రమ దినాలని నువ్వు ధ్యానిస్తే దాన్ని బట్టి నీకు ఎంతో మేలు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినాలలో నీ జీవితంలో కొన్ని 65 టైమ్స్ ఉంది బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కొన్ని చేస్తున్నావా? కొన్ని విసర్జిస్తున్నావా? యేసుక్రీస్తులో తీసుకున్నాం. యేసు ప్రభు కొన్ని విసర్జించాడండి. ఎలాంటి విశ్రాంతి దినాన్ని ఆచారంగా చేయడం విసర్జించాడు ఆయన. విశ్రాంతి దినం రోగులను స్వస్థపరచకూడదనే ఆ యొక్క దరిద్రపు బోధను విసర్జించాడు ఆయన. ఆయన శాస్త్రులను, పరిసయ్యులను, ఆనాడి ఆ యొక్క మత ఆచారాలను యేసు ప్రభు విసర్జించేశాడు ఆయన. అంతేకాదు యేసు ప్రభు ధరించుకున్నాడు, ఆయన ప్రేమను ధరించుకున్నాడు, మన కొరకు నీతిని ధరించుకొని వచ్చాడు. ఆయన విస్తారమైన కరుణ కటాక్షాలను ధరించుకొని వచ్చాడు. ఆయన కుష్ఠ వ్యాధులను కూడా ముట్టుకోవటానికి ఇష్టపడలేదు, అంత కనికరాన్ని ధరించుకొని వచ్చాడు. కనుక కనికర సంపన్నుడు ఆయన. కనుక మరి ఆయన ధరించుకున్న ఆ మంచితనంతో పాటు చివరిగా యేసు ప్రభు కొన్నిటిని చేశాడు కదా. ఏం చేశాడు? ఆయన తన సిలువ ఎదుట తనని పొడిచిన వారిని, గాయపరిచిన వారిని, హింసించిన వారిని, తూలనాన్న వారిని, తనను ముఖం మీద ఉమ్మేసిన వారిని కూడా క్షమించటానికి కుల మత ప్రాంత భేదం లేకుండా కొన్నిటిని చేశాడు ఆయన. దాంట్లో విస్తారమైన క్షమాపణ ఇచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఫ్యూ బైబిల్ చెప్తుంది. నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించు, యేసయ్యా నా క్రైస్తవ జీవితాన్ని నేను కట్టుకోవాలంటే నేను ఇంకా కొన్నిటిని విసర్జించకపోతే నువ్వు నన్ను విసర్జిస్తే ఏమైపోతాను ప్రభా? యేసయ్యా కొన్నిటిని నేను ధరించుకోకపోతే ఏమవుతాను ప్రభా? అయ్యా నా యొక్క ఆత్మ నశించిపోయే అవకాశం ఉంది ప్రభా, నేను ధరించుకుంటాను ప్రభా. నేను ఇంటికి వెళ్ళి కొలస్సీ 3వ పత్రిక ఆ యొక్క 3వ అధ్యాయం ఒక్కసారి సీరియల్గా చదువుతాను ప్రభా. విసర్జించుడి, ధరించుడి, కొన్ని చేయుడి అని ఎందుకు చెప్తున్నాడు పౌలు? పనార్పణంగా పోయబడ్డాడు భూమి మీద పౌలు. ఎంత మంచి జీవితం జీవించాడు పౌలు. కనుక ఆయన ద్వారా దేవుడు రాపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కొన్ని విసర్జించవలసినవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా విసర్జించు. అది ధనాపేక్ష అయినా, విగ్రహారాధనైనా, కామాతురతైనా, జారత్వమైనా, ఇంకా అనేకమైన నీకు తెలుసు ఏం విసర్జించాలో. కోపమో, ఆగ్రహమో, దుష్టత్వమో, ఇవన్నిటిని విసర్జించాలి. నీ లోకంలో ఎక్కువ రోజులు నీలో ఉంటే నిన్ను, నీ ఆత్మను నాశనం చేస్తాయి. ధరించుకోవాలి, ఎన్నో ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని తగతో పాటు సువార్త అనే సిద్ధ మనసు జోడును ధరించుకోవాలి. మధ్యలో ప్రేమ, దయ, ఎదుటివారిలో జాలిని ధరించుకోవాలి. ధరించుకుంటున్నావా? ఎంతసేపు నీ బట్టలు, ఆ యొక్క నీ ఆభరణాలు, నీకు ఇంకేవో వాటిని ధరించుకునిలో ఉన్న ఆసక్తి, ఆశ, దేవుడిచ్చిన వాటిని ధరించుకుంటున్నావా? నేను చూసినప్పుడు 10,000లో అతి సుందరుడైన యేసుక్రీస్తుని ప్రజలు చూడగలగాలి. ఆ యొక్క మదర్ తెరెస్సా ఏం ధరించుకుందండి? ఎంత జాలిని ధరించుకుందామె, ఎంత దయను ధరించుకుని వచ్చింది ఈరోజు ఇండియాకి ఆమె. అంత మంచి మనం ధరించుకునే అవకాశం. ఎంతసేపు పెద్ద షోరూములో
వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఒక వస్త్రాలు ధరించుకుంటేనేనా ఏం పర్వాలేదు, అవి ఇస్తే నువ్వు ధరించుకో. కానీ ఒక్కసారి నీ బ్రతుకుల దయను, ఎదుటి వారి పట్ల దయాలతో అనే గుణాన్ని ధరించుకోకపోతే ఏం చేసుకోవటానికి ఆ బట్టలు? ఒక బెల్ట్ పెట్టుకోనందుకు ఎంత తొందరగా చచ్చిపోయాడండి, పోయి రోడ్డు మీద పడి చచ్చిపోయాడు అంతే. ఒక బెల్ట్ ధరించుకోలేదు కనుక ప్రాణమే పోగొట్టుకున్నాడు, సీట్ బెల్ట్ ధరించుకో. అంతేకాదు చివరిగా కొన్ని చేయవలసినవి అండి. ఎంతసేపు మన కొరకే కాదు, మన చుట్టూ ఉన్న ఈ లోకంలోని పేదలు, బీదలు, అభాగ్యులు కదా చేయాలి. ఎంతమంది ఇక్కడ ప్రే ఫర్ ఇండియాకి వస్తున్నారండి, వాళ్ళ రెగ్యులర్ లైఫ్లోంచి కొంచెం సమయం తీస్తున్నారు. కొన్ని చేయాలి నేను, కొన్ని ఏంటి భారతదేశపు యొక్క ప్రజల విమోచన కొరకు నేను ప్రార్థన చేస్తాను. కొన్ని చేస్తున్నారు వాళ్ళు, దాంట్లో ప్రార్థన ప్రే ఫర్ ఇండియాకి ఎంత మంచిదండి కదా. తన అన్నం తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి, కానీ మా అన్న కొడుకు బ్రదర్ ఆనంద్ శూలమితి వాళ్ళ చిన్న కొడుకు జోయలు కనీసం తన ఇంటికి పోతే కుక్కకి ఆ ఎముకలు వేయచ్చని వాటిని అలాగున పోగు చేసుకొని తీసుకెళ్తే అలాగున కొన్ని చేయొచ్చు మనం. దయగల మాటలు ఎంతోమంది లోకంలో చేసేవాళ్ళు ఉన్నారండి అలా. కనుక అలాంటిది దేవుడు నీకు ఇస్తుండగా ఈరోజు ప్రభా ఈ కొన్నిటిని నేను చేస్తాను, నాట్ ఆల్ బట్ ఫ్యూ ఇంగ్లీష్లో అంటే అన్నీ కాదు కొన్నే, అన్నీ కాదు కొన్ని, దాంతో మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో కట్టుకోవచ్చు. కానీ దేవుడు అట్టి కృపను దయచేయాలని ప్రార్థన చేస్తూ చివరిగా ఎవరైనా యేసయ్యా ఈరోజు ఈ వాక్యం నాకు అర్థమైంది ప్రభా, నేను కూడా కొన్ని చేసి అయ్యా నేను మహిమలో నీ యొక్క గ్రంథంలో ఉంటాను ప్రభా, నాకు అట్టి సహాయం దయచేయమనండి. మీరున్న చోట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా నాకు ఈరోజు వాక్యం అర్థమైంది ప్రభా, ఈ కొన్ని చేస్తాను ప్రభా. నిజమే మనుషులు ఎంత లోకంలో అవసరతలతో ఉన్నారు, నేను చేస్తాను ప్రభా. ఈ కొన్ని చేసి నా జీవితాన్ని సైతానుకు అప్పచెప్పుకోకుండా కాపాడుకుంటాను దేవా. ఇంకా ఎవరైనా ఉంటే దేవునికే స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడానికి స్తుతి స్తోత్రం నాయన. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభా నాయన ఆ కొలస్సీల్లోనే కొన్ని ఉన్నాయి కనుక అపోజిట్ పౌలు ద్వారా మాకు ఈరోజు బయలుపరిచావు. దేవానికి స్తోత్రాలు. విసర్జించమన్నప్పుడు యాకోబు చెప్పినప్పుడు వింటే రాహేలు బతికేదేమో ప్రభా నాయన, తను అయ్యా అత్తగారింటిలో అడుగు పెట్టేదేమో ప్రభా నాయన. నువ్వు విసర్జించకపోతే ఎంత ప్రమాదం మన ప్రభా క్రైస్తవ బిడ్డల జీవితాల్లో కనుక. దేవా అయ్యా సహాయం చేయండి. అలా ఉన్న ధరించుకోమన్నవి మీరు ధరించుకోకపోతే భూమికి ఆకాశానికి మధ్యలో అప్షాలములాగా చచ్చిపోతామేమో నాయన. అయ్యా శిరస్త్రాణం లేని బతుకు నాయన తండ్రి. కనుక ప్రభా మేమెవ్వరం అలాగున అయ్యా ఈ లోకం అపవాది చేతికి చిక్కకున్నట్లు మేము ధరించుకోవాల్సినవన్నీ ధరించుకునే కృపను దయచేయండి. సుఖారులో ఉన్న సమరయ స్త్రీ కూడా ప్రభా నీ గొర్రె పెంచుకున్నావు నాయన. ఎక్కడో సారెఫోనికి నుంచి వచ్చిన ప్రభా నాయన తూరు సీదోన్ల స్త్రీ తన కూతురు దయ్యం బట్టి కొట్టుకుంటుంటే ప్రభా అయ్యా అపవాది శక్తిని నశింప చేయడానికి ప్రత్యక్షమైన నీవు తప్ప ఇంకెవ్వరు లేరని నీకు తెలుసు కనుక వెళ్ళి ఆమెను ప్రభా ఆదరించి కాపాడవేసయ్యా. అలాంటి మేము కూడా కొన్ని చెయ్యాలి ప్రభా. ఎంతసేపు మా ఉద్యోగం, ఎంతసేపు మా సంపాదన, ఎంతసేపు మా యొక్క ఆచార భక్తిలోనే ఉండిపోయిన ఆయన చేయవలసినవి కొన్ని చేయకపోతే మాకు ప్రతిఫలం ఎక్కడ కలుగుతుంది ప్రభా. దేవా అలాంటివి కొన్ని చేయగలిగినవి కూడా మేము చేయుటకు దేవా మాకు సహాయం చేసి నడిపించమని అయ్యా ఈ యొక్క తండ్రి వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచ్చేమని చేతులు ఎత్తిన వారి మీద నీ దయగల హస్తాన్ని నుంచి అభిషేకించిన ఆయన ఈ కొన్ని నెరవేరుస్తూ వారు అన్నిటినీ పొందుకున్నట్టుకు దేవా నీ సంపూర్ణ కృపను వారి మీద ఉంచమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.